హరే కృష్ణ. హరే కృష్ణ హరే ప్రభుజీ, కృష్ణ. ధన్యవాద ప్రణామాలు. దండవత్ ప్రణామం అందరికి. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్సవం ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. So we'll start with a short kirtan. Jai Radha Madhava Kunja Bihari Gopi Jana Vallabha Girivaradhari Yashoda Nandana Braja Jana Ranjana Yashoda Nandana Braja Jana Ranjana Yamuna Tira Vanachari Jaya Radha Madhava Kunja Bihari Hare Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare Hare Jaya Prabhupada Jaya Prabhupada Prabhupada Jaya Prabhupada Jaya Gurudeva Jaya Gurudeva Gurudeva Jaya Gurudeva Nitai Gaura Hari Bol Hari Bol Hari Bol Nitai Gaura Hari Bol. Hare Krishna. Andariki Hare Krishna. So short prayers to start చేద్దాం. ఉమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. సో హరే కృష్ణ. థ్యాంక్ యూ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. సో ద రీజన్ ఇస్ ఓకే, ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా తమిళ ట్రాన్స్లేషన్స్ చేయగలరా తెలుగులో చెప్తే? చేస్తాను ప్రభుజీ. హరే కృష్ణ, దండవత్ ప్రణామం ప్రభుజీ. కోవలూరి మాతాజీ హరే కృష్ణ, దండవత్ ప్రణామం. ఓకే, నేను తెలుగులో చెప్పింది మీరు జస్ట్ తమిళ్లో రిపీట్ చేయండి, ఓకేనా? చేస్తాను ప్రభు. ఈజీ అవుతుంది. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఓకే, సో హరే కృష్ణ డివోటీస్, వెల్కమ్ ఎవ్రీబడి. అందరికీ కూడా స్వాగతం, ఈ క్లాస్కి అందరికీ స్వాగతం. హరే కృష్ణ. ఓకే, కోమలవల్లి మాతాజీ మీరు చెప్పండి, రిపీట్ చేయండి సేమ్ థింగ్స్. చెప్పండి ప్రభుజీ, ఏం చెప్పండి? అందరికీ స్వాగతం. హరే కృష్ణ. எல்லாரும் வணங்குகிறேன். எல்லாரும் இந்த மீட்டிங்காக, இந்த பக்தி போக்குறதுக்காக எல்லாரும் வர சொல்லிட்டு ప్రభుజీ சொல்றாங்க. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం వచ్చేసి ఈ భక్తి స్టెప్స్ అంటే ఏంటి అనేటువంటి టాపిక్ పైన మనం చర్చించుకోబోతున్నాం. భక్తి స్టెప్స్ యొక్క ఇంపార్టెన్స్. ఈ భక్తి భావం అని சொல்லுவாங்க. స్టెప్స్ இதுல இப்போ டாபிக், இது மெயின் டாபிக்கே இந்த பக்தி இதுல தான் இப்போ ప్రభుజీ சொல்ல போறாங்க. அதை பத்தி தான் பேசுறாங்க. எல்லாரும் கேளுங்க. సో భక్తి చేయడానికి మనం భక్తి చేయాలంటే ఎలా చేయాలి అని శ్రీకృష్ణ భగవానుడు మనకి చెప్పాడు. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు భక్తిని ఎలా చేయమని చెప్పాడంటే, పూర్వతరం అంటే ఇంతకు ముందు చెప్పినటువంటి ఆచార్యులు చెప్పిన విధంగా భక్తి చేయమని భగవద్గీతలో చెప్పడం జరిగింది కృష్ణ భగవానుడు. భక్తి ఎప్పుడు பண்ணணும் అంటే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఉంది எப்படி சொல்லுவாங்க. பக்தி என்னது எப்படி எந்த மாதிரி பண்ணணும் என்னது எல்லாமே ప్రభుజీ இப்போ சொல்லுவாங்க. భక్తి ఎలా చేయాలి అంటే, ఇంతకు ముందు
వచ్చినటువంటి గురువులు చెప్పిన విధముగా నడుచుకుంటూ భక్తిని చేయాలి. பக்தி எப்படி பண்ணணும்னு சொல்றாங்கன்னா, நம்ம குரு, அதாவது நம்மளுக்கு பெரியவங்க குரு இருக்கிறாங்க. அவங்கள எப்படி எல்லாம் சொல்றாங்களோ அதை பத்தி கேட்டுட்டு அந்த மாதிரிதான் செய்யணும்னு முதல்ல சொல்லிட்டு இருந்தாங்க. இப்ப இன்னும் கொஞ்சம் பேசுவாங்க. ఇప్పుడు ఆ గురువుకి అంటే మన గురువు గారు మనకు చెప్తారు భక్తి ఎలా చేయాలని, కానీ ఆయనకి ఎవరు చెప్పారు? ఆయనకి ఆయన గురువు గారు చెప్పారు భక్తి ఎలా చేయాలని. இப்போ வந்து நம்ம குரு நம்ம கிட்ட சொல்றாங்க இல்லையா, அவங்களுக்கு யார் சொன்னாங்க? குருவுக்கு குரு. அந்த மாதிரி அவங்க குருவுக்கு என்னென்ன சொல்றாங்களோ அதை அப்படியே కంటిన్యూ பண்றதுக்காக தான் சொல்றாங்க. దీన్నే గురు పరంపర అని కూడా అంటారు. இதையே குரு பரம்பரா அப்படின்னு சொல்லுவாங்க. సో మనము గురు పరంపరలో చెప్పిన విధముగా, కృష్ణుడు చెప్పిన విధముగా భక్తిని చేస్తే మనము పురోగమిస్తాం, ప్రోగ్రెస్ అవుతాం. இந்த குரு பரம்பரமா எப்படின்னா நம்ம பக்திతో எப்படி செய்யணும் என்னன்ட்டு சொல்றது பத்தி இப்படி பேசு. సో అయితే మనకి మన గురువు ఎవరు అంటే శ్రీల ప్రభుపాద మన గురువు. நம்ம குரு யாரு? நம்ம குரு ஸ்ரீபால பாதா శ్రీల ప్రభుపాద ஸ்ரீல பாதா ప్రభుపాద பிரபுபாதா. அவங்கதான் நம்மளுக்கு எல்லாருமே குரு. அவங்க சொல்றதுதான் இப்போ வந்து நம்ம எல்லாமே இப்போ இந்த குரூப்ல எல்லாரும் இருக்கிறதே அவங்களாலதான். ఓకే. సో ప్రభుపాదుల వారు ఎవరు చెప్పిన విధముగా మనకి చెప్తున్నారంటే చైతన్య మహాప్రభు ఏం చెప్పారో దాన్ని మనకు చెప్తున్నారు. ప్రభుపాద చైతన్య మహాప్రభు ఇంతకుముందు ఏం చెప్పి ఉన్నారో దాన్ని మనకు చెప్తున్నారు. பிரபுபாதா குருஜி வச்சு வந்து அவங்களுக்கு வந்து யார் சொன்னாங்கன்னா சைத்தன்ய பிரபு. அவங்க என்ன சொல்றாங்களோ அதையே தான் நம்மளுக்கு பிரபுபாதா வந்து நம்மளுக்கு சொல்றாங்க. அவங்களுக்கு குரு, அவங்க குரு அப்படிதான். చైతన్య మహాప్రభు ఏం చెప్పారంటే ఎప్పుడు కృష్ణుడి నామాన్ని ఎప్పుడు స్మరిస్తూ ఉండమని మనకి చైతన్య మహాప్రభు చెప్పడం జరిగింది. சைத்தன்ய பிரபுஜி என்ன சொன்னாங்கன்னா, எப்பவுமே இந்த கிருஷ்ண பரமாத்மா நாமஸ்வரனானே நம்ம சொல்லிட்டே இருக்கணும் அப்படின்ட்டு சொல்லியிருக்கிறாங்க. మనకి ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే రోజుకి 16 మాలల హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయమని ప్రభుపాదుల వారు చెప్పారు. ஆனா பிரபுபாதா அவங்க என்ன சொல்றாங்கன்னா, நம்மளுக்கு டெய்லியுமே 16 மாலை மந்திரம், அதுல ஒரு மாலை வந்து 108 இருக்கும். 16 மாலை பூஜை பண்ணி ஜபம் பண்ணாதான் அது வந்து அவ்வளவு விசேஷமானதுன்னு நம்ம பிரபுபாதா சொல்லிருக்கிறாங்க. అయితే కొంతమంది వెంటనే 16 మాలలు జపం చేయగలుగుతారు, కొంతమందికి 16 మాలలు జపం చేయడానికి కొంత సమయం పడుతుంది 16 మాలలకి రావడానికి. ஒரே தடவை 16 ஜப மாலை செய்யறது சில பேருக்கு மட்டும்தான் முடியும், சில பேர் வந்து முடியாது, அப்பப்போ செய்வாங்க. அது வந்து ரொம்ப ஒரே தடவை 16 ஜப மாலை செய்யறது ரொம்ப கஷ்டம். சில பேருக்கு மட்டும்தான் அது முடியுது. సో ఎవరి వల్ల అయితే 16 మాలలు జపం చేయడానికి వెంటనే కుదరదో అలాంటి వాళ్ళు ఫస్ట్ ఒక రౌండ్ స్టార్ట్ చేసి తర్వాత కొంచెం కొంచెంగా పెంచుకుంటూ వెళ్తారు 16 మాలల వరకు. யாரால இந்த 16 ஜபம் மாலை ஒரே தடவை செய்ய முடியாத அவங்களும் வந்து ஒரு தடவை முதல்ல பண்ணுங்க, நிதானமா 1 by 1. அதாவது ஒரு தடவை ஒரு நாள் హరే కృష్ణ. వాయిస్ కట్ అయింది మాతాజీ మీది. కోమలవల్లి మాతాజీ ఒక్క నిమిషం. హరే కృష్ణ. మ్యూట్ చేస్తాను ఒకసారి, మళ్ళీ అన్మ్యూట్ చేస్తాను, మీకు హోస్ట్ చేస్తాను. ఓకే. సో మనం ఏం చేయాలంటే గ్రాడ్యువల్గా మనము జపాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. రోజు కొంచెం 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 పెంచుకుంటూ వెళ్తాం, అలా చేస్తాం. சாரி பிரபுஜி, கொஞ்சம் கட் ஆயிடுச்சு, அதனால சொல்லுங்க, మళ్ళీ రిపీట్ చేయండి. ஓகே. அதான் அந்த 16 மாலை ஒரே தடவை நம்மளால பண்ண முடியாது, சில பேர் மட்டும்தான் அது பண்றாங்க. ஆனா நம்ம வந்து அதை பத்தி கவலையே பட வேண்டாம். ஒரு நாளைக்கு ஒரு தடவை முதல்ல பண்ணுங்க,
அதுக்கப்புறம் 2 தடவை. அப்படி உங்களால எவ்வளவு முடியுமோ 3ஓ 4 அந்த மாதிரி பண்ணிட்டு இருந்தா பழகுவீங்க. பழகிட்டான்னா உங்களுக்கே அந்த 16 மந்திரம் செய்யணும்னு ஒரு உறுதி வந்துடும். அந்த సో மாதிரி செய்யணும். ఎస్ కరెక్ట్. సో మీరందరూ కూడా భగవద్గీత 18 అధ్యాయాలు 18 రోజుల్లో 18 అధ్యాయాలు అనేటువంటి కార్యక్రమంలో మీరందరూ కూడా చేరుకొని వినడం జరిగింది. நீங்க எல்லாருமே வந்து இந்த பகவத்கீதை 18 அத்தியாயத்துல 18 நாள் எல்லாம் கத்துக்கிட்டீங்க. எல்லாரும் ஜாயின் பண்ணிருக்கிறீங்க நீங்க. அது சொல்றாங்க. ఓకే. తర్వాత మనం ఏం చేసాము, లెవెల్ 2లో నిదానంగా 3 చాప్టర్స్ భగవద్గీత ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాం. 3 చాప్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. இதே செகண்ட் இதுல வந்து நம்ம என்ன பண்றோம்னா நெக்ஸ்ட் 3 சாப்டரா எடுத்துக்கிட்டு அதுல வந்து என்ன மீனிங்ஸ் என்னன்னுட்டு நம்ம சொல்லியிருக்கிறோம். అయితే మరి మీకు భగవద్గీత మీరు చదివారా లేదా, మీకు అర్థమైందా లేదా, అది ఎలా తెలిసి వస్తుంది? நீங்க பகவத்கீதை படிச்சீங்களா இல்லையா, படிச்சா அதோட மீனிங் உங்களுக்கு புரியுதா, எப்படி தெரியுது, உங்களுக்கு புரியுதா என்ன, அதெல்லாம் தான் இப்போ ప్రభుజీ கேட்கறாங்க. సో అందుమూలంగా అందుకోసమనే మేము ఏం చేసామంటే ఈ భక్తి స్టెప్స్ అనేటువంటి ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఈ భక్తి స్టెప్స్ అనేటువంటి ప్రోగ్రామ్ ఎప్పటి నుంచో ఉన్నది. ఈ భక్తి స్టెప్స్లో మేము ఏ విధంగా డిజైన్ చేసామంటే భగవద్గీతలో కొన్ని చాప్టర్స్ కంప్లీట్ చేసినట్లయితే ఒక లెవెల్ అనే విధంగా డిజైన్ చేశాం. இதுக்காகவே உங்களுக்கெல்லாம் புரியுதா இல்லையான்ட்டு இந்த பக்தி ஸ்டெப்ஸ் அன்ட்டு இப்போ ரொம்ப நாளா இருக்குதான் அது. ஆனா அதுல வந்து எப்படின்னா ஒரு ஸ்டெப்பா ஃபர்ஸ்ட் அத்தியாயம் எப்படி செய்யணும் எதுன்ட்டு அவங்களெல்லாம் எல்லா பக்தருக்காக இதெல்லாம் அவங்க ஆரம்பிச்சிருக்கிறாங்க. இது ரொம்ப நாளா இருந்தது. நம்ம இப்போ ప్రభుజీ நம்மளுக்கு இப்போ ఇంట్రొడ్యూస్ பண்ணிட்டு எல்லாம் பண்றாங்க. అంటే భక్తి స్టెప్స్ అంటే ఏంటంటే, స్టెప్స్ అంటే ఏంటి, మెట్లు, స్టెప్స్ అన్నమాట. మెట్లు అంటే ఏంటి, మెట్లు. பக்தி ஸ்டெப்ஸ் அப்படின்னா என்ன புரியுதா, ஸ்டெப்ஸ்ன்னா படிக்கட்டு. ஒரு படிக்கட்டா ஏறணும். படிக்கட்டு ஏறினாதான் அந்த இடத்துக்கு நம்ம போவோம். அதே மாதிரிதான் இந்த பக்தி ஸ்டெப்ஸ் అనేది ஒரு ஸ்டெப்பா போயிட்டு அதுக்கப்புறம் நமக்கு புரியும். ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎదుగుతాం అన్నమాట మనం భక్తిలో. ஒரு படிக்கட்டா ஏறிட்டு அந்த பக்தி என்னன்ட்டு நம்மளுக்கு தெரியும். అది ஒரு படிக்கட்டா ஏறணும். సో అందుకోసం మనం ఏం చేసామంటే ఈ భక్తి స్టెప్స్లో మొదటి అధ్యాయం ఫస్ట్ వచ్చేసి శ్రద్ధావాన్ అనేది ఫస్ట్ లెవెల్ అండి. శ్రద్ధావాన్ అంటే ఫస్ట్ లెవెల్. ఫస్ట్ లెవెల్లో ఒక మాల హరే కృష్ణ మహామంత్రం చెప్పించిన ఎవరైతే జపం చేయడానికి సంకల్పం తీసుకుంటారో వాళ్ళకి శ్రద్ధావాన్ అనేటువంటి భక్తి స్టెప్ అన్నమాట, ఫస్ట్ స్టెప్. இதுல முதல் ஸ்டெப்ஸ் என்னன்னா ஃபர்ஸ்ட் ஜபம் ஒரு தடவை பண்றதுக்காகவே சங்கல்பம் பண்ணுவாங்க. அந்த சங்கல்பம் பண்றவங்களுக்கு சத்தாவாஞ்சலின்ட்டு ஒரு பேர் இருக்கு. அதுதான் முதல்ல ஆரம்பிப்பாங்க. அதுதான் ஃபர்ஸ்ட் ஒரே ஒரு தடவை பண்ணா அதுக்கு పేరు இருக்குது. அதுக்குதான் అది ఎవరికి ఇస్తాం మేము అంటే, ఎవరైతే 18 రోజుల్లో 18 అధ్యాయాలు కంప్లీట్ చేసి ప్రతిరోజు ఒక మాల హరే కృష్ణ మహామంత్రం జపం చేయడానికి సంకల్పం తీసుకుంటారో వాళ్ళకి మేము సర్టిఫికేట్ ఇస్తాము. దాని పేరే శ్రద్ధావాన్. இந்த சதாவானன் சர்டிபிகேட் கொடுக்கறது எப்படின்னா 18 நாள், ஒரு நாளுக்கு ஒரு அத்தியாயம் தரப்புனா 18 நாள் 18 அத்தியாயம் படிக்கணும் பகவத்கீதையில. அதுக்கப்புறம் டெய்லியுமே ஒரு தடவாவது ஹரே கிருஷ்ண ஜபமாலைలో மந்திரம், அதாவது 108 இருக்கும் அதுல, அது ஜபமாலை பண்ணினவங்களுக்கு கண்டிப்பா இந்த சர்டிபிகேட் கொடுப்பாங்க. సో మీలో ఎంతమంది శ్రద్ధావాన్ ఆల్రెడీ తీసుకున్నారో దయచేసి అందరూ చేతులు ఎత్తండి. నేను తీసుకున్నాను ప్రభుజీ. హరే కృష్ణ జయ. ఎస్, అందరు చేతులు ఎత్తండి. எனக்கு ஸ்ரத்வான் வாங்கியிருக்கிறேன். ఎస్, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, నేను కూడా తీసుకున్నాను ప్రభు. ఎవరెవరు తీసుకున్నారో దయచేసి చేతులు ఎత్తండి, కై తూకంగా. ప్రభు నేను కూడా తీసుకున్నా. ఓకే ప్రభుజీ నేను కూడా తీసుకున్నానండి. వెరీ నైస్, వెరీ నైస్. సో శ్రద్ధావాన్ మీరు అందరు కూడా తీసుకున్నారు. వెరీ గుడ్. అయితే నెక్స్ట్ లెవెల్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు.
ఓకే, ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ పేరు వచ్చేసి కృష్ణ సేవక. நெக்ஸ்ட் லெவல் என்னன்னா கிருஷ்ண சேவகா. இதுல இருந்து எக்ஸ்பிளைன் பண்ணுவாங்க இப்போ. కృష్ణ సేవక అనేటువంటి లెవెల్లో మీరు భగవద్గీతలోని 3 అధ్యాయాలు, మొదటి 3 అధ్యాయాలు చదివి ఉండాలి. అలాగే 4 మాలల హరే కృష్ణ మహామంత్రం కూడా చేస్తూ ఉండాలి ప్రతిరోజు. అలా చేసినట్లయితే, లేకపోతే అలా చేస్తామని సంకల్పం తీసుకున్నట్లయితే మీకు 2వ లెవెల్ ఇస్తామండి. దాని పేరు కృష్ణ సేవక. கிருஷ்ண சேவகா అనేది என்னன்னா முதல்ல 3 அத்தியாயம் படிக்கணும். படிச்சுட்டு ஒரு நாளைக்கு 4 தடவை ஜபம் பண்ணணும். இந்த மாதிரி பண்ணிட்டீங்கன்னா உங்களுக்கு கண்டிப்பா கிருஷ்ண சேவகா சர்டிபிகேட் செகண்ட் லெவல் அது கொடுப்பாங்க. அதாவது முதல் லெவல் வந்து శ్రద్ధాంజలి, సెకండ్ లెవెల్ ఉంది కృష్ణ సేవక. ఫస్ట్ లెవెల్ శ్రద్ధావాన్, సెకండ్ లెవెల్ కృష్ణ సేవక. సో 4 మాలల జపము హరే కృష్ణ మహామంత్రము, భగవద్గీత మొదటి 3 అధ్యాయాలు చదివి ఉండాలి. ఇంకొక 2 చిన్న పుస్తకాలు కూడా ఉన్నాయి. సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ చాప్టర్ 1, బియాండ్ బర్త్ అంటే చిన్న 2 చిన్న పుస్తకాలు కూడా ఉన్నాయి. అవి కూడా చదివి ఉండాలి. ఓకేనా, అది చెప్పండి. கண்டிப்பா பகவத்கீதையில 3 அத்தியாயாలు படிக்கணும். இதுல இன்னும் சின்ன சின்ன புக்ஸும் இருக்கும். அது கூட படிக்கலாம்னா படிக்கலாம், తప్పే கிடையாது. అది படிச்சுட்டு இருந்தா ரொம்ப நல்லது. మీకు ఇప్పుడు నేను బొమ్మ చూపిస్తాను. ఆ బొమ్మలో మీకు ప్రతి ఒక్క లెవెల్లో ఏమేం బుక్స్ చదివి ఉండాలి, ఎంత ఏ క్వాలిఫికేషన్కి మీకు ఏ లెవెల్ వస్తుందని చూపిస్తాను. இப்போ பிரபுஜி காரு வந்து ஒரு பொம்மை காமிப்பாங்க, அதாவது ஒரு சீனு. அதுல வந்து எந்தெந்த லெவலுக்கோ என்னென்ன புக்ஸ் படிக்கணும், எந்த லெவல்ல நீங்க முடிச்சிருக்கீங்கன்னு உங்களுக்கே தெரியும். అది కామిపాంగ. ప్రభుజీ చూపించండి. హరే కృష్ణ. సో ఇక్కడ మీరు చూసినట్లయితే, ఒక నిమిషం అండి, ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది మొట్టమొదటిగా ఇది గీతా జ్ఞాన్ భక్తి స్టెప్స్ ప్రోగ్రామ్ అండి. ఇందులో మీరు చూసినట్లయితే ఒక మాల హరే కృష్ణ మహామంత్రం జపం చేసినట్లయితే అది లెవెల్ 1 శ్రద్ధావాన్, అంటే 18 రోజులు 18 అధ్యాయాలు 18 రోజుల్లో. ఇది లెవెల్ 1 శ్రద్ధావాన్. ఓకే, இங்க பாருங்க, இதுல வந்து கீதா கயன் பக்தி ஸ்டெப்ஸ் ப்ரோக்ராம் போட்டிருக்காங்க. இப்போ வந்து பிரபுஜி வந்து அந்த ஆரஞ்சு கலர்ல காமிக்கிறாங்களா, அது வந்து லெவல் 1. இதுலதான் 18 டேஸ்ல வந்து 18 அத்தியாயம் படிக்கணும். ஒரு நாளைக்கு ஒரே ஒரு ஜபமால ஜபம் பண்ணணும். இது லெவல் 1. இதுல வந்துதான் శ్రద్ధాంజలి సర్టిఫికేట్ கொடுப்பாங்க. ఇది 18 అధ్యాయాలు 18 రోజులు 18 అధ్యాయాలు మనం క్లాస్ తీసేసుకున్నాం, అయిపోయింది ఆ క్లాస్. మీరేం చదవాల్సిన అవసరం లేదు. మనం ఇది క్లాస్ చెప్పామన్నమాట, మేము చెప్పాం 18 రోజుల్లో 18 అధ్యాయాల క్లాస్. ఇది முடிஞ்சிச்சு. அதாவது 18 நாள் 18 அத்தியாயம் படிச்சுட்டு ஒரு நாள் ஜபமால எல்லாம் முடிஞ்சிச்சு. இப்போ సెకండ్ లెవెల్. ఇది సెకండ్ లెవెల్లో వచ్చేసి ఇది 4 months అన్నమాట ప్రోగ్రాము. భగవద్గీతలో 3 చాప్టర్స్, బియాండ్ బర్త్ అండ్ డెత్, సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ చాప్టర్ 1, ఇవన్నీ ఉన్నాయి. తమిళ్లో నాకు కరెక్ట్గా పేరు తెలియదు. బియాండ్ బర్త్ అండ్ డెత్, సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్. తెలుగులో వచ్చేసి జనన మరణాలకు ఎవరికి తెలుసు అంటే అవలానా. ఓకే ఓకే ఓకే. సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్, సైన్స్ ఆఫ్ సెల్ఫ్ ఆత్మసాక్షాత్కారం. మరుపిరవి హరే ప్రభు, హరే కృష్ణ ప్రభు. మరుపిరవి తమిళ్. మరుపిరై இல்ல டெத் బియాండ్ బర్త్. పొరకర్ది మరుపిరవి. సరే, వెరీ గుడ్. సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ పేరు తెలియదు ప్రభు, నాకు తెలియదు. ఓకే ఫైన్. ఆత్మ సాక్షాత్కారం ప్రభు. తమిళ్లో ఏంటి అంటారా? Tamil also the same thing, sir. తమిళ్ It will continue. Same. ఆత్మ సాక్షాత్కారం. Yeah. ఓకే, సో అందులో వచ్చేసి ఆత్మ సాక్షాత్కార విద్యలో చాప్టర్ 1 చదవాలి. ఈ బియాండ్ బర్త్ అంటే చిన్న బుక్, చాలా మంచి బుక్, చాలా బాగుంటుంది. ఆ బుక్ మొత్తం కూడా చదివేసి ఉండాలి. ఇక భగవద్గీత 3 అధ్యాయాలు చదివి ఉండాలి. భగవద్గీత 3 అధ్యాయం கண்டிப்பா படி. சொல்லுங்க, చెప్పండి. சொல்லுங்க பிரபுஜி. யாரோ பேசுறாங்க. హరే కృష్ణ ప్రభుజీ, చెప్పండి. ఇదే సేమ్ చార్ట్ ఇది ఎక్సెల్ షీట్ లో పంపించారు శిక్షాధిపురం. సో దీనికి కృష్ణ సేవకు వచ్చేసి బియాండ్ బర్త్ అండ్ డెత్, ట్రాన్స్డెంటల్ టీచింగ్స్ ఆఫ్ ప్రహ్లాద్ మహారాజ్,
సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ చాప్టర్ 1, అవును భగవద్గీత ప్రీఫేస్ ఇంట్రడక్షన్ చాప్టర్ 1 అని 3 ఇచ్చారు. అవునండి. ఇందులో అది లేదు, ట్రాన్స్డెంటల్ టీచింగ్స్ ఆఫ్ ప్రహ్లాద్ మహారాజ్. కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయండి. మనం చేసిన డివిజన్ ఇక్కడ గీతా జ్ఞానికి మనం 18 చాప్టర్స్ ని ఒక రకంగా డివైడ్ చేసాము. శేషాద్రిపురం టెంపుల్ వాళ్ళు కొంచెం మైనర్ డిఫరెన్సెస్ కొన్ని ఉంటాయి, మేము కొంచెం డిఫరెంట్ గా దాన్ని డివైడ్ చేసాం. Because I was following and got the Shraddha certificate. నో ప్రాబ్లం. సో ఇన్ఫాక్ట్ ఇందులో ఇంకా ఎక్కువ ఉంటాయి, ఇందులో కొంచెం ఫాస్ట్ గా కంప్లీట్ చేసేస్తాం. అంటే మేము ఆ విధంగా డివైడ్ చేసాం సో దట్ అది ఫాస్ట్ గా భగవద్గీత కొంచెం ఎక్కువ చాప్టర్స్ చెప్పి పెట్టాం మీరు చూసినట్లయితే ప్రతి లెవెల్. ఓకే, సో ఆ విధంగా ఇది 4 రౌండ్స్. అంటే మీరు భగవద్గీత చదువుతున్నారు, బాగుంది, సంతోషం. మీరు భగవద్గీత చదివారు, ఓకే. మీరు భగవద్గీత అర్థం చేసుకున్నారు, సంతోషం. మరి భగవద్గీతని ఫాలో అవుతున్నారా లేదా ఎలా తెలుసుకుంటారు? రిపీట్ చేయండి మాతాజీ తమిళ్లో. கோபல்வெளி மாதாஜி பிரபுஜி அதனால எதுவும் சொல்ல முடியாது. கட் అవుతుందా? ఇంటర్నెట్ కొంచెం ప్రాబ్లం అదే. చెప్పండి ప్రభుజీ, చెప్తాను. అదే ఏమంటున్నానంటే, మీరు భగవద్గీత ఓకే లెటర్స్ సే మీరు 3 చాప్టర్స్ చదివారు అనుకుందాం. ఓకే, మీరు చదివారు భగవద్గీత 3 చాప్టర్స్ చదివారు, ఓకే, మీరు అర్థం చేసుకున్నారు, వెరీ గుడ్. మరి మీరు దాన్ని అప్లై చేస్తున్నారని మాకు ఎలా తెలుస్తుంది? పోనీ మీకు ఎలా తెలుస్తుంది మీరు అప్లై చేస్తున్నారో లేదో భగవద్గీతని మీ లైఫ్లో? இப்போ நீங்க 3 சாப்டர் படிச்சிட்டீங்க, ரொம்ப சந்தோஷம். அது நீங்க படிச்சிட்டீங்கன்னு எங்களுக்கு தெரியணும். உங்களை நீங்க படிச்சிட்டீங்களான்னு உங்களுக்கு எப்படி தெரியணும்? ఇంకా அதுக்காக தான் దాన్ని మీరు లైఫ్ లో దాన్ని తీసుకొచ్చారని ఎలా తెలిసి వస్తుంది? మీరు ప్రాక్టికల్ గా దాన్ని మీరు ప్రాక్టికల్ గా நீங்க அது படிச்சிட்டீங்களா இல்லையா எப்படி தெரியும்? எப்படி అప్లై பண்றீங்க అది నేను చెప్పొచ్చు. எப்படி అప్లై பண்ணுவீங்க நீங்க படிச்சிட்டீங்களா இல்லன்னு? సో భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్తున్నాడు అనమాట సందేశంలో ఏంటంటే, నిరంతరం ఎప్పుడు కృష్ణుడిని స్మరిస్తూ ఉండాలి, ఎప్పుడు కృష్ణుడు యొక్క నామస్మరణ చెయ్యాలి, ఎప్పుడు సతతం కీర్తయంతో మాం అంటే ఎప్పుడు కృష్ణుడిని తలుచుకుంటూ ఉండాలి, అంత్యకాలములో కూడా కృష్ణుడిని తలుచుకుంటూ ఉండాలి అని కృష్ణ భగవానుడు చెప్పాడు భగవద్గీతలో. భగవద్గీతలో శ్రీ కృష్ణ పరమాత్మ என்ன சொன்னாங்கன்னா, நீங்க இப்போ 3 அத்தியாயம் படிக்கிறது, இதுல இது பண்றது எல்லாமே ஒரு இதுதான். ஆனா கிருஷ்ண பரமாத்மா என்ன சொன்னாங்க, நம்மளால எவ்வளவு முடியுமோ ஒரு நாளைக்கு 24 மணி நேரம் கூட நம்ம அந்த கிருஷ்ண நாமஸ்மரணம் பண்ணிட்டே இருக்கலாம். நீங்க சமைக்கும் போதும் சரி, வெளியில போகும்போதும் சரி, ஆபீஸ்ல இருந்தாலும் சரி, ஹரே கிருஷ்ணான்னு சொல்லிட்டே இருக்கலாம். அதுதான் நாமஸ்மரணம். అది చేయనంట కృష్ణ పరమాత్మ சொல்லிருக்கிறாங்க. అందుకోసమనే మేము ఈ విధముగా డివైడ్ చేసాం. అంటే ఏంటంటే లెవెల్స్ కింద. ఇప్పుడు ఇది 4 మంత్స్ అనమాట. 4 మంత్స్ ఒక లెవెల్. ఇప్పుడు ఈ లెవెల్లో మీరు 4 రౌండ్స్ మీరు సంకల్పం తీసుకోవాలన్నమాట. తర్వాత నెక్స్ట్ ఈ 4 మంత్స్ సంకల్పం అయిన తర్వాత నెక్స్ట్ 8 రౌండ్స్ సంకల్పం, అంటే 8 మాలల సంకల్పం తీసుకోవాలి. అది ఇంకొక 4 మంత్స్ ఉంటుంది. అలాగా అర్థమైందా? அதுக்காகவே இப்போ நாங்க என்ன பண்றோங்கன்னா, இந்த 4 மந்த்ஸ்க்கு 4 லெவல் மாதிரி வரும். அதாவது 4 மந்த்துக்கு நீங்க பண்ணிட்டே இருந்தீங்கன்னா நெக்ஸ்ட் சார்ட்டிங்ல 8 ரவுண்ட்ஸ் வரும். இப்போ 4 தடவை படிக்கிறீங்க ஜபமாலைன்னா நெக்ஸ்ட் லெவல் 8 தடவை. இந்த மாதிரி 1 by 1గా స్టెప్ బై స్టెప్గా நாங்க எடுத்துட்டு வரோம். లెవెల్ 3కి వరం అది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇంకా చూసినట్లయితే నెక్స్ట్ దాని తర్వాత ఇంకొక 4 మంత్స్లో 12 రౌండ్స్, 12 మాలలు, తర్వాత 16 మాలలు, అది ఇంకా తర్వాత 16 మాలలు ఇంకా లాస్ట్. తర్వాత గురు ఆశ్రయ అనేది ఉంటుంది అనమాట. తర్వాత ఇంకా అడ్వాన్స్ లెవెల్స్ అనేవి ఉంటాయి అనమాట. దాని తర్వాత మీరు 16 మాలలు జపం చేయగలిగితే, ఇందులో మేము చెప్పిన విధంగా మీరు ఫాలో అవ్వగలిగితే నెక్స్ట్ దీనికి కొన్ని సంవత్సరాలు పట్టిస్తుంది. అంటే ఏ విధంగా అంటే ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ 4 మంత్స్, ఇక్కడ 4 మంత్స్, ఇక్కడ 4 మంత్స్, ఎంత ఏం చెప్పండి, 4 + 4 + 3 అంటే 1 year. ఇక్కడ 1 year అయిందా? తర్వాత మళ్ళీ ఇక్కడ 6 months, 1.5 year అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 1.5 year పట్టేస్తుంది మీకు. లాస్ట్ ఎవరు రావడం ఇంకో 1.5 year పడుతుంది ఈ ప్రోగ్రామ్ ప్రకారం. இந்த மாதிரி லெவல்ஸ் இருக்குது. அதாவது ஃபர்ஸ்ட் 1
ஃபர்ஸ்ட் ஒரே ஒரு தடவை, அதுக்கப்புறம் 4, அதுக்கப்புறம் 8, அதுக்கப்புறம் வந்து ஸ்டெப் பை ஸ்டெப்பா வந்து 16. அதாவது ஒன்னொன்னு வந்து 4 months. ஃபர்ஸ்ட் ஒரு நாள் ஒரு ஜபம் பண்ணது 4 மாசம், திருப்பி 4 தடவை பண்ணது ஒரு 4 மாசம், திருப்பி வந்து 8 தடவை பண்ணது இன்னொரு 4 மாசம், அதுக்கப்புறமா 16 தடவை. இந்த மாதிரி பண்ணிட்டே இருந்தீங்கன்னா 4 மாசமா கணக்கு பண்ணி பார்த்தாலே உங்களுக்கு 1.5 year ஆயிடும். அப்போ வந்து உங்களுக்கு அந்த 16 ஜபம் ఒరే నాళ్ళలో పண்ற ஒரு ఇది உங்களுக்கு வந்துடும். సో అప్పటికి మీకు ఏంటంటే మీరు ఫిక్స్ అయిపోతారు. 16 మార్లు జపం చేయడం అనేది మీకు అలవాటు అయిపోతుంది. మీరు మంచిగా 16 మార్లు జపం చేయడం జరిగిపోతుంది. దాంతో పాటుగా మీరు 18 అధ్యాయాలు భగవద్గీత కూడా కంప్లీట్ అయిపోతుంది. స్టడీ కంప్లీట్ అయిపోతుంది అప్పటికల్లా. இதே மாதிரி நீங்க இந்த 16 மாலை ஜபமாலை கம்ப்ளீட் பண்ணும்போது உங்களுக்கு டெய்லி பண்ண அது பழகிடும். அதே மாதிரி அத்தியாயம் பகவத்கீதையில இருக்கிற அந்த 18 அத்தியாயம் கூட முடிஞ்சிடும். ஒரு தடவை வந்து 3 அத்தியாயமா, அதுக்கப்புறம் வந்து சாப்டர் 14, 15 அவங்களே இது கொடுத்துருக்காங்க. 4 அத்தியாயம் அந்த மாதிரி படிச்சுட்டேன்னா கரெக்டா அந்த 1.5 yearல 18 அத்தியாயமும் 16 மாலை ஜபமாலா எல்லாமே கரெக்டா வந்துடும். இது வந்து ஒரு எதுக்கு சொல்லி கொடுக்குறாங்கன்னா, உங்களால முடியாது, ஒரே நாள்ல செய்ய முடியாதுன்றதுக்காக தான் இந்த மாதிரி ஸ்டெப் பை ஸ்டெப்பா எடுத்துட்டு வந்துக்கிறாங்க. 1.5 வருஷంలో உங்களுக்கு కంప్లీటా எல்லாமே உங்களுக்கு முடிஞ்சிடும். అప్పుడు మీరు అన్ని స్టాండర్డ్స్ ఫాలో చేసినట్లయితే అప్పుడు మీరు గురువు యొక్క శరణాగతి తీసుకోవచ్చు. మీరు హరినామ దీక్షని తీసుకోవడానికి మీరు అర్హత సంపాదించిన వాళ్ళు అవుతారు. అప్పుడు మీరు హరినామ దీక్ష తీసుకునేటువంటి అవకాశం వస్తుంది ఇలా చేసినట్లయితే. இப்படி நீங்க பண்ணீங்கன்னா உங்களுக்கு வந்து ஹரிநாம தீட்சை அనే ஒரு இது பேர் வரும். அது வந்து 6 months அதுல சாப்டர் எல்லாமே வரும். இதே மாதிரி ஸ்டெப் பை ஸ்டெப் லெவல் 7కి அது வந்துடும் కరెక్టా. అதான் சொல்றேன். ఓకే, వెరీ నైస్. అయితే నేను మీకు ఒక కథని చెప్తానండి. అంటే మన గీతా జ్ఞాన్లోనే ఇంతకుముందు వచ్చినటువంటి స్టూడెంట్స్ యొక్క 2 కథల్ని నేను మీకు చెప్తాను. ఓకేనా? இப்போ ஒரு சின்ன கதை சொல்ல போறாங்க ప్రభుజీ. ஒரு చిన్న 2 కథలు, అది కేளுங்க. சொல்லுங்க ప్రభుజీ. ఎస్ మాతాజీ. సో అయితే ఇప్పుడు ఉన్నటువంటి కరెంట్ డివోటీస్లోనే ఒక మాతాజీ ఉండేవారు. ఆవిడ ఫస్ట్ ఇది వచ్చేసి 12th బ్యాచ్ ఇప్పుడు మనం చేస్తున్నది. అప్పట్లో మేము చేసినటువంటి ఫస్ట్ బ్యాచ్కి వచ్చారు ఒక మాతాజీ. వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఆవిడ ఒక ఫస్ట్ గీతా జ్ఞాన్ 18 chapters in 18 days కనెక్ట్ అయిపోయారు. తర్వాత ఇంకా క్లాసులకి రావడం మానేశారు. నాకు అర్థమైపోయింది, నేను వినేసాను క్లాసులు అని చెప్పి క్లాసులకి రావడం మానేశారు. ప్రభుజీ ఇంకోసారి చెప్పండి. చెప్తాను, నో ప్రాబ్లం. అయితే ఒక మాతాజీ గారు ఉండేవారు. ఆవిడ ఏంటంటే ఇప్పుడు కూడా ఆవిడ మన క్లాసెస్కి వస్తున్నారు. అయితే ఆవిడ వచ్చేసి గీతా జ్ఞాన్ మేము ఫస్ట్ బ్యాచ్ చెప్పినప్పుడు వచ్చారండి. 18 రోజులు క్లాసెస్ విన్నారు. కానీ విన్న తర్వాత ఆవిడకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ క్లాసెస్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో ఆవిడకి అర్థం కాలేదు. కాబట్టి ఆవిడ క్విట్ అయిపోయారు. దాని తర్వాత క్లాసెస్ కంటిన్యూ చేయలేదు. ஃபர்ஸ்ட் பேட்ச்ல ஒரு மாதாஜி வந்தாங்க. அவங்க வந்து கிளாஸ்ல எடுத்துட்டு ஜாயின் ஆனாங்க. அதுக்கப்புறம் வந்து அவங்களால என்னன்னு தெரியல, கண்டினியூ பண்ண முடியல. அது கண்டினியூ பண்ண முடியலன்னு ரொம்ப ஃபீல் பண்ணிட்டே தான் இருக்கிறாங்க. அது எதனால என்னன்னு சொல்ல போறாங்க. అయితే తర్వాత మళ్ళా గీతా జ్ఞాన్ 8th బ్యాచ్కి మళ్ళా జాయిన్ అయ్యారు మాతాజీ. 18 chapters in 18 days మళ్ళా చేశారు. அப்படி இருந்தவங்க திருப்பி 8th பேட்ச் வந்தது. அதாவது ஃபர்ஸ்ட் பேட்ச்ல இருந்து எத்தனை பேட்ச் ஆன அப்புறம் 8th பேட்ச்ல வரும்போது திருப்பி அவங்க ஜாயின் பண்ணாங்க. ఈసారి మాతాజీ ఏం చేశారంటే భగవద్గీత క్లాసెస్ అయిపోయిన తర్వాత ఈ భక్తి స్టెప్స్ శ్రద్ధావాన్ సర్టిఫికేట్ లెవెల్ 1 కమిట్మెంట్ సంకల్పం తీసుకున్నారు. ఈసారి సంకల్పం తీసుకున్నారు. ఎస్, ఫస్ట్ లెవెల్ సంకల్పం తీసుకున్నారు. సంకల్పం 8th பேட்ச்ல வந்து திருப்பி ஃபர்ஸ்ட் சங்கல்பம் செய்யற மாதிரி அவங்க சங்கல்பம் எடுத்துக்கிட்டாங்க. என்ன சங்கல்பம் உங்களுக்கே தெரியும். அதாவது ஒரு தடவை ஜபம் பண்றது, 3 அத்தியாயம் படிக்கிறது,
అదా అంటే ఆవిడ ఏం చేశారంటే మళ్ళా అన్ని క్లాసులు మళ్ళా విని ఈసారి మనం ఇంకా ప్రోగ్రెస్ అవ్వాలి, మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో ఆవిడ ఏం చేశారంటే శ్రద్ధావాన్ సర్టిఫికేట్ తీసుకున్నారు, సంకల్పం తీసుకున్నారు అనమాట. ఒక మాల జపం, ఒక మాల హరికృష్ణ మహామంత్ర సంకల్పం తీసుకున్నారు. அவங்க இன்னும் முன்னால போகணும். அதாவது நம்ம ஃபர்ஸ்ட் சங்கல்பம் பண்ணிட்டு ஒரு சர்டிபிகேட் வாங்கியிருக்கிறோம். இன்னும் நிறைய நம்ம எல்லா பேச்சஸ்ல எல்லாம் கேட்டுட்டு அவங்க இன்னுமே நல்லா அத சங்கல்பம் பண்ணணும்ட்டு கடைசியில ஒரு இதுக்காக சங்கல்பம் பண்றதுக்கு ఎయిత్ బ్యాచ్ లో వాங்கிనాங்க. దాని తర్వాత ఆ మాతాజీ రెగ్యులర్గా ఎప్పుడెప్పుడు శిక్షా ప్రోగ్రామ్ జరిగిందో అప్పుడు ఆవిడ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ తీసుకుంటూ వచ్చారు. இதே மாதிரி சிக்ஷா பிராரம்பம் ஆனப்புறம் மாதாஜி என்ன பண்றாங்கன்னா நெக்ஸ்ட் லெவல் அப்படின்ட்டு ஒரு லெவலா எடுத்துக்கிட்டு கம்ப்ளீட் பண்றாங்க. அவங்க எல்லா சிக்ஷா இதுக்கு இது பண்ணிட்டு கிளாஸ் எடுத்துட்டு அந்த లెవెల్ కంప్లీట్ பண்ணிட்டே தான் இருக்கிறாங்க. ఇప్పుడు ఆవిడ ఎక్కడున్నారంటే 5వ లెవెల్లో ఉన్నారన్నమాట, 5th లెవెల్లో ఉన్నారు, ప్రభుపాదాస్ లెవెల్లో ఉన్నారు. இப்போ மாதாஜி அந்த மாதிரி ஒரு லெவலா பண்ணிட்டு இப்போ 5th லெவல்ல இருக்கிறாங்க அவங்க. அதாவது பாருங்க அவங்க பக்தி என்னது எப்படின்னா ஃபர்ஸ்ட் லெவலில் வந்துட்டு அதுக்கப்புறம் வரவே இல்லை, திருப்பி 8th பேட்ச் அப்புறம் திருப்பி கண்டினியூ பண்ணிட்டு அதுல இருந்து ஒரு லெவலா போய் இப்போ வந்து 5th லெவல்ல இருக்கிறாங்க. அவங்களுக்கே அந்த இது அந்த பக்தி எப்படி வருதுன்ட்டு நீங்க யோசிக்கணும், அது எப்படி வருதுன்ட்டு. అది ரொம்ப విశేషమైన ఇది. అయితే మాతాజీ వాళ్ళ అబ్బాయి ఆయన డివోటీ, ఆయన 16 మాలు జపం చేస్తాడు. அவங்களோட பையனும் வந்து அவங்களும் ஒரு பக்தன் மாத்தம், அவங்களும் வந்து டெய்லியுமே இந்த மாதிரி ஜபம் பண்றாங்க. ఆయన మాకు ఫోన్ చేసి చాలా థ్యాంక్స్ చెప్పాడు అనమాట. చాలా థ్యాంక్స్ అండి, మీ వల్ల మా మదరు రోజుకి 16 మాలు జపం చేస్తున్నారు, చాలా చాలా ఆనందంగా ఉన్నారు, ఒకప్పుడు చిన్న చిన్న విషయాలకి కోపడేవారు, ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నారు అని మాకు చెప్పారు. மாதாஜி அவங்களோட பையனை வந்து பிரபுஜிக்கு ஃபோன் பண்ணிட்டு ரொம்ப ரொம்ப தேங்க்ஸ் சொல்லிருக்கிறாங்களா. ஏன்னா முதல்ல எல்லாம் அவங்க மாதாஜி அவங்க அம்மா வந்து ரொம்ப கோவப்பட்டுட்டு ஒரு ரிலாக்ஸ் இல்லாம டென்ஷன் பட்டுட்டே இருக்கிறாங்க. இப்போ ஒரு நாளைக்கு 16 மாலை ஜப்பமாலை பண்ணிட்டு இப்போ ரொம்ப சந்தோஷமா ఆనందమా இருக்கிறாங்க అని ఫోన్ பண்ணிட்டு ప్రభుజీకి ఫోన్ பண்ணி சொல்லிருக்கிறாங்க. సో అదే అనమాట, ఈ భక్తి స్టెప్స్ అనేవి అందుకోసమనే చాలా ఇంపార్టెంట్ అనమాట. அதனாலதான் இந்த பக்தி ஸ்டெப்ஸ் అనేది ரொம்ப இம்பார்ட்டன்ட். யாருமே ஐயோ கஷ்டமா நினைக்காம கவலைப்படாம ஒரு ஸ்டெப்பா நம்ம நிதானமா ஏறி அந்த பக்தி லெவல்ல நம்ம வந்து எல்லாமே வந்துடலாம். இதே மாதிரி நிதானமா ஒரு ஸ்டெப்பா எடுத்துக்கிட்டுன்னா நம்ம ஈஸியா வந்துடலாம். ஆனா அதுல இறங்கணும். ஒரு ஸ்டெப்பானதே அப்படி விடக்கூடாது, 2வது ஸ்டெப்புக்கு போகணும். அதே மாதிரி எல்லாம் 18 ஸ்டெப்பு ஏறணும். அப்போதான் அந்த பக்தி நம்மளுக்கு கண்டிப்பா வந்துடும். కరెక్ట్. సో ఈ సిస్టమ్ని, భక్తి స్టెప్స్ అనేటువంటి సిస్టమ్ని ఎవరు తయారు చేశారు అంటే మా గురువు గారు అయినటువంటి ఈజ్ హోలీనెస్ జయపతాక స్వామి మహారాజ్, ఆయన ఇంట్రడ్యూస్ చేశారు భక్తి స్టెప్స్ అనేటువంటి ప్రోగ్రామ్. ఈ ஐடியாவும் சரி, இந்த பக்தி ஸ்டெப்ஸ் అనేది யாரு இன்ட்ரோடியூஸ் பண்ணிருக்கிறாங்கன்னா நம்ம குரு. பிரபுஜி பேர் என்ன சொன்னீங்க? జయపతాక స్వామి మహారాజ్. ஜெயபதாகா மகாராஜ், ஜெயபதாகா சுவாமி மகாராஜ గారు இந்த மாதிரி ஈஸி லெவல், இந்த மாதிரி ஸ்டெப்ஸ் பக்தி ஸ்டெப்ஸ் ஓபன் பண்ணிட்டு இதுலோனே நிறைய பேருக்கு இந்த ஒரு ஈஸி மெத்தட் பக்தியில எப்படி வரணும், எப்படி இதுக்குள்ளே வந்துடலான்ட்டு அவங்க நல்லா ఇది ஒரு நல்ல ఐడియా இருக்குது. ఇప్పుడు నేను మీకు ఇంకా కొన్ని విజువల్స్ చూపిస్తాను, ఏ విధంగా భక్తి స్టెప్స్ సర్టిఫికేట్ ఉంటుంది, ఎలాగా ప్రోగ్రెస్ అవుతుంది అనే విషయాన్ని నేను మీకు ఇప్పుడు స్క్రీన్ లో చూపిస్తాను. ప్రభు Hare Krishna Prabhu, just sorry to disturb. No problem. Just Harinama Diksha, just can you please show that Prabhu? Last Definitely. Harinama Diksha, the Definitely. program. Sure. 1 minute. Portions. Yeah. Sharing the screen. Yeah. క్వశ్చన్ అడుగుతున్నారు మాతాజీ, హరినామ దీక్ష ఒకసారి చూపించమని చెప్తున్నారు. ఎస్ మాతాజీ.
చెప్పండి ప్రభు. హియర్ ఇట్ ఇస్. Yes. ఇది మీరు వాట్సాప్ లో వేస్తే చాలా వాట్సాప్ లో మంచిది. వేసేస్తాను, నేను వాట్సాప్ లో పంపిస్తాను. ఐ విల్ సెండ్ ఇట్ ఇన్ వాళ్ళు వాట్సాప్. నిదానంగా అన్ని చూసుకుంటారు ప్రభుజీ. ఎస్ మాతాజీ, యూ కెన్ సీ ఆన్ వాట్సాప్. ఓకే, Yes. Yes. షూర్. Okay. సో ఐఎమ్ గోయింగ్ టు షో యూ. ఒకసారి నేను మీ అందరికీ కూడా వెబ్సైట్ చూపిస్తాను. ఓకే, ఈ భక్తి స్టెప్స్ ప్రోగ్రామ్ అనేది ఎలా ఉంటుందని మీకు చూపిస్తాను. ఓకే, ఇక్కడ మీరు వెబ్సైట్లో చూసినట్లయితే మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది? సర్టిఫికెట్స్ కనిపిస్తున్నాయి. అవునా? మీకు ఇక్కడ సర్టిఫికెట్స్ కనిపిస్తున్నాయి. ఏంటి సర్టిఫికెట్స్? చూడండి సర్టిఫికెట్స్ ఎలా ఉన్నాయి. సాధన సర్టిఫికెట్ కనిపిస్తున్నదండి స్క్రీన్? Yes, Prabhu. కనిపిస్తుంది ప్రభుజీ, కనిపిస్తుందండి. సాధన సర్టిఫికేట్ చూడండి. ఇక్కడ వచ్చేసి మీకు డిఫరెంట్ సాధన సర్టిఫికేట్స్ కనిపిస్తుంది. అంటే మీరు ఒక్కొక్క లెవెల్ బట్టి మీకు సాధన సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఒక్కొక్క స్టెప్ బట్టి లెవెల్ 1కి ఒక పేరు ఉంది, శ్రద్ధావాన్, అలాగా అనమాట. ఓకే, మాతాజీ ట్రాన్స్లేట్ చేసి చెప్పండి. ஓகே, இந்த மாதிரி நீங்கள் வந்து சர்டிஃபிகேட்ஸ் நாங்கள் கொடுக்க போகிறோம் உங்களுக்கு. ஓகேவா? சுஸ்ரத்தாவான், கிருஷ்ண சேவகா, அப்புறம் வந்து கிருஷ்ண சாதகா, கிருஷ்ண உபாசகா, பிரபுபாத ஆசிரயா, இந்த மாதிரி எல்லாம் సర్టిఫికేట్స్ நீங்கள் వాంగலாம். సో நீங்கள் அந்த లెవెల్ ముడికணும். ఆ లెవెల్ మీరు ఫినిష్ చేసి మీరు సంకల్ప తీసుకున్నట్లయితే మీకు ఈ విధమైనటువంటి సర్టిఫికేట్ వస్తుందండి. ఓకే, నెక్స్ట్. இப்போ பிரபுஜி காமிச்சின சர்டிபிகேட்ஸ் எல்லாமே ஒரு லெவலுக்கு இப்போ சொன்னாங்க இல்லையா, சாதனா, கிருஷ்ண சேவகா, கிருஷ்ண சாதனா, இந்த மாதிரி சர்டிபிகேட்ஸ் எல்லாமே இருக்குது. ఇది நீங்க ஒரு லெவலா కంప్లీట్ பண்ணும்போது இந்த సర్టిఫికేట్స్ உங்களுக்கு கொடுப்பாங்க. ఎస్. ఓకే, సో అయితే ఏ విధంగా ఇప్పుడు మీలో కొంతమంది ఆల్రెడీ శ్రద్ధావాన్ సర్టిఫికేట్ తీసుకున్నారు, కరెక్టా? అయితే మీరు ఎవరైతే శ్రద్ధావాన్ తీసుకున్నారో వాళ్ళు నెక్స్ట్ కృష్ణ సేవక అనేటువంటి లెవెల్ 2కి మీరు ఏం చేయాలి. ఓకేనా? అవును ప్రభుజీ, హరే కృష్ణ. రైట్. కానీ మీలో ఎవరైతే కనుక శ్రద్ధావాన్ కూడా తీసుకోలేదో వాళ్ళందరూ కూడా దయచేసి వెంటనే శ్రద్ధావాన్ సర్టిఫికేట్ తీసుకోండి. మీరు తీసుకోకున్నటువంటి పక్షంలో ఏం జరుగుతుంది అంటే మీరు వెనకబడిపోతారు, ఒకటే స్టెప్ దగ్గర ఉండిపోతారు. ముందుకు రావడం అనేది కుదరదు, అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది ఇంకా స్టెప్లో. ఓకేనా? చెప్పండి మాతాజీ. இப்போ சில பேர் வந்து ஃபர்ஸ்ட் லெவல் சத்தாவான சர்டிஃபிகேட் வாங்கியிருப்பீங்க. அவங்க வாங்கினவங்க எல்லாமே நெக்ஸ்ட் செகண்ட் லெவலுக்கு கண்டினியூ பண்ணுங்க. அங்கேயே நிக்காதீங்க. கிருஷ்ண சேவகால வந்து செகண்ட் லெவல், அதுலேயே அதையும் கம்ப்ளீட் பண்ணுங்க. இந்த மாதிரி ஸ்டெப் பை ஸ்டெப் பண்ணிட்டே இருங்க. எல்லாரும் பண்ணிட்டேன்னா ரொம்ப நல்லது. முதல்லயே நிக்கணும். அப்புறம் உங்களுக்கு ஒரு கதை சொன்னாங்க இல்லையா, இப்ப மாதாஜி வந்து ஒரு ஸ்டேஜுக்கு வந்து திருப்பி வராம திருப்பி 8th லெவலுக்கு வந்தாங்கன்ட்டு, அந்த மாதிரி ஆகாம இப்படியே కంటిన్యూ பண்ணுங்க. రైట్. సో ఆ విధంగా మీరు ఒక్కొక్క లెవెల్లో మీరు ముందుకు వెళ్ళినట్లయితే అదేం జరుగుతుంది అంటే మీరు శ్రద్ధావాను, కృష్ణ సేవక, కృష్ణ సాధక, కృష్ణ ఉపాసక, తర్వాత గురు ఆశ్రయ, తర్వాత మీరు హరినామ దీక్ష కూడా తీసుకున్నారంటే మీరు గురువు దగ్గర దీక్ష తీసుకునేటువంటి అవకాశం దొరుకుతుంది మీరు ఈ స్టెప్స్లో కనుక ముందుకి వెళ్ళినట్లయితే. இந்த ஸ்டெப்ஸுக்கு எல்லா ஸ்டெப்ஸ், அதாவது 1 2 3 இந்த மாதிரி எல்லா ஸ்டெப்ஸும் நீங்க முடிச்சுட்டு அப்புறம் குரு கிட்ட வந்து உங்க குரு இது மாதிரி வாங்கலாம். அதாவது దీక్ష వాంగலாம். దీక్ష వాంగலாம். அது ரொம்ப விசேஷமானது. இது நீங்க விடாதீங்க. எல்லாரும் அது ஸ்டெப் பை ஸ்டெப்பா பண்ணிட்டு கடைசியில இந்த 7th மேல போன அப்புறம் லெவல்ல குரு கிட்ட நம்ம குரு దీక్ష வாங்கணும். அதுதான் நம்மளோட ఇది మొదల్లో భక్తిயோட సేవ. వైకుంఠానికి 7 ద్వారాలు ఉంటాయంట, తెలుసా మీకు? తెలుసు ప్రభు. ఎస్, వైకుంఠానికి 7 ద్వారాలు ఉన్నట్టుగా మా ఈ భక్తి స్టెప్స్ కి గురువు దగ్గరికి వెళ్ళడానికి 7 ద్వారాలు ఉన్నాయన్నమాట, 7 స్టెప్స్ ఉన్నాయన్నమాట. మనం తిరుపతికి వెళ్ళాలన్నా కూడా 7 కొండలు ఎక్కాలి, అవునా? అవును ప్రభుజీ. సో అదే విధంగా అనమాట, ఒక్కొక్క కొండ ఎక్కితే చివరికి మీకు ఏం దొరుకుతుంది? లాస్ట్ కి కొండలన్నీ ఎక్కిన తర్వాత స్వామి యొక్క దర్శనం దొరుకుతుంది. అదే విధంగా మనము భగవంతుడే బాహ్య రూపంలో గురువు కింద మన దగ్గరకు వస్తాడనమాట. కృష్ణ భగవానుడు కూడా చెప్తాడనమాట మనకి, తత్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అని చెప్తారనమాట.
కృష్ణ భగవద్గీతలో. ఓకే, దయచేసి అందరు మ్యూట్ చేసుకోండి. తత్వితి ప్రణిపాతేన పరిప్రశ్న సేవయ అని చెప్తారనమాట. సో ఈ విధంగా మనము గురువు దగ్గరికి ఒక్కొక్క స్టెప్ వెళ్తాము. సో అది భక్తిలో మనం పురోగమించడానికి ఆచార్యులు ఇచ్చినటువంటి మార్గము. ఇది భక్తి స్టెప్స్. ఓకేనా, ట్రాన్స్లేట్ చేసేపండి. இப்போ பிரபுஜி சொன்ன மாதிரி நம்ம திருப்பதிக்கு போனோம்னா 7 மலை ஏறணும். அங்கே எல்லாமே இதுதான். 7 படிக்கட்டு ஏறி குரு தீட்சா வாங்கிட்டு அதுக்கப்புறம் நமக்கு சிக்ஷா வேதனை எல்லாமே நல்லபடியா இதாகும். இது யாரும் எவ்வளவு நீங்க அது மேல ஒரு மார்க்கம் ஒரு மனசு வச்சுட்டு நீங்க செஞ்சுட்டே இருந்தீங்கன்னா அது ரொம்ப ரொம்ப விசேஷமானது, ரொம்ப நல்லா இருக்கும். நீங்க எல்லாரும் செய்யுங்க. இந்த சேவை செய்யறது ரொம்ப விசேஷமான ఇది ప్రభుజీ. అయితే మీరు ముందుకెళ్లే కొద్దీ మీకు క్వశ్చన్ పేపర్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చి మీరు క్వశ్చన్ పేపర్ ఫిల్ చేయాలి. తర్వాత మేము కరెక్షన్ చేస్తాము. తర్వాత మీకు ఇంటర్వ్యూ కూడా చేయడం జరుగుతుంది నెక్స్ట్ లెవెల్ నుంచి, కృష్ణ సాధక నుంచి. ప్లీజ్ చెప్పండి మాధవ్. நீங்க ஒரு ஒரு லெவலுக்கு போகும்போது எக்ஸாம் மாதிரி ஏதாவது ஒரு கிளாஸ்ல வந்து இன்னொரு கிளாஸ் போற மாதிரி பிரபுஜி ஒன்று கொஸ்டின் பேப்பர் கொடுப்பாங்க. அதுல நீங்க ஆன்சர் பண்ணணும். அதுல வந்து உங்களோட இது டவுட்ஸும் உங்களுக்கு கிளீன் ஆகும். அவங்க கொஸ்டினுக்கு நம்ம ஆன்சர் பண்ணிட்டு இருந்தான்னா அது ஒரு லெவல். அப்பதான் தெரியும் நீங்க எந்த லெவல்ல இருக்கிறீங்க, எந்தெந்த భక్తికి வரீங்க. రైట్. ఈ కృష్ణ సేవకకి అయితే మాత్రం క్వశ్చన్ పేపర్ ఉంది, కానీ అది కంపల్సరీ కాదు. నెక్స్ట్ లెవెల్ నుంచి అయితే మాత్రం క్వశ్చన్ పేపర్ కంపల్సరీ అండి. அதாவது 2 லெவலுக்கு எந்த கொஸ்டினும் இல்ல. கிருஷ்ணா சேவகா வரைக்கும் எந்த கொஸ்டின் பேப்பரும் இல்ல. 3rd லெவல்ல வரும்போது கிருஷ்ணா சாதனா அதுல வரும்போது கொஸ்டின் పేపర్ கண்டிப்பா இருக்கும். అది நீங்க కంప్లీట్ பண்ணிதான் ஆகணும். సో ఇప్పుడు అందులో ఏం క్వశ్చన్స్ ఉంటాయి అంటే భగవద్గీతకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయండి. అందులో మీరు బుక్స్ చదివి అందులో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అనమాట. அதுல என்னென்ன கொஸ்டின்ஸ் இருக்குன்னு நீங்க பயப்படாதீங்க. அதுல இருக்கிறதே பகவத்கீதா, பகவத்கீதையில சம்பந்தப்பட்ட கொஸ்டின்ஸ் மட்டும்தான் இருக்கும். அது நீங்க కంప్లీట్ பண்ணணும், కంప్లీట్ பண்ணி கொடுக்கணும். ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్గా ఒకటి చూపిస్తాను. మీకు కృష్ణ సేవక క్వశ్చన్ పేపర్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ஸோ நான் வந்து கிருஷ்ண சேவகா கொஸ்டின் பேப்பர் காமிக்க போகிறேன். பாருங்க, విచ్ ఇస్ కృష్ణ సేవక క్వశ్చన్ పేపర్. అఫ్ కోర్స్ మీకు కావాల్సినటువంటి భాషలో మేము ఇస్తాము. ప్రస్తుతానికి ఇదైతే ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది, బట్ మేము తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఇస్తాము, తమిళ్లో కూడా ట్రాన్స్లేట్ చేసి ఇస్తాం. నో ప్రాబ్లం. ఓకే, కన్నడలో కూడా ఇస్తాము. ఓకే, కన్నడలో ఆల్రెడీ ట్రాన్స్లేషన్ ఉంది ఇక్కడ. ఓకే, కన్నడ ట్రాన్స్లేషన్ ఆల్రెడీ ఉంది. తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసి ఇస్తాము, తమిళ్లో కూడా ట్రాన్స్లేట్ చేసి ఇస్తాము. ఓకేనా, మీకు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో చేసిస్తామండి క్వశ్చన్ పేపర్ని. ఇందులో వచ్చేసి మీరు చేయాల్సిన కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఎలాగంటే మీరు టెంపుల్కి వస్తున్నారా లేదా, ఓకే, మీరు రోజుకి ఎన్ని మాలలు జపం చేస్తున్నారు, ఓకే, మీరు ఎన్ని గంటలకు జపం చేస్తున్నారు, ఈ ప్రశ్నలన్నీ ఉంటాయి. ఓకేనా, తర్వాత మీరు ఏం పుస్తకాలు చదివారు, ఓకే, నెక్స్ట్ ఇలాగా భగవద్గీతకి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు కూడా ఉంటాయి అన్నమాట. ఓకేనా, కోమలవల్లి మాతాజీ ఉన్నారా? సో இதுல வந்து சில క్వశ్చన్స్, తమిళ్ కాదు ప్రభుజీ, తమిళ్ కాదు, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తున్నాను. ఇట్లాగా క్వశ్చన్స్ ఉంటాయి. I can understand, Prabhuji. yes. సో ఇలా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. సో యూ హ్యావ్ టు, సో దే విల్ బి సమ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్. యూ హ్యావ్ టు ప్రింట్ అవుట్. ఈ ప్రింట్ అవుట్ తీసుకొని మీరు ఈ పేపర్ని ప్రింట్ అవుట్ తీసుకోవాలి. ప్రింట్ అవుట్ తీసుకొని ఇందులో మీరు రాయాలి. మీరు రాసేసి ఫోటో తీసి మాకు పంపించాలి. అప్పుడు మేము దాన్ని కరెక్ట్ చేసి మీకు అందులో కరెక్షన్స్ ఉంటే కరెక్షన్స్ చెప్తాము. నెక్స్ట్ ఈ లెవెల్కి అయితే కృష్ణ సేవకి అయితే ఇంటర్వ్యూ లేదు. నెక్స్ట్ లెవెల్కి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఇంటర్వ్యూలో మేము క్వశ్చన్స్ అడుగుతాం అనమాట. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ప్రశ్న ఉంది, చూడండి, చాలా బాగుంటాయి. ஆன்லைன் டெஸ்ட் தானே பிரபுஜி? ஆன்லைன் டெஸ்ட்னா நீங்க வந்து பேப்பர்ல எழுதிட்டு அது வந்து போட்டோ அனுப்பணும் எங்களுக்கு. நாங்க வந்து ஜூம்லயே
అதாவது இந்த క్వశ్చన్ పేపర్ ఉంది ప్రింట్ PDF అవుట్ Prabhuji, எடுத்துட்டு they can PDF. do the they can create a PDF and send it to the teacher. ఎస్ Okay. పీడిఎఫ్ చేసి పంపించాలి. Yeah. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఉందనుకోండి, టీచర్స్ అంటే మీకు ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇట్లా అడుగుతారన్నమాట. సో కెన్ వి సీ గాడ్ బై అవర్ ఓన్ ఎండెవర్, వాట్ ఈస్ ద కరెక్ట్ ప్రాసెస్? సో మనం దేవుణ్ణి భగవంతుణ్ణి మన ప్రయత్నంతో భగవంతుడిని దర్శించుకోవచ్చా? భగవంతుడిని దర్శించేటువంటి సరి అయినటువంటి ప్రాసెస్ ఏంటి అనేది క్వశ్చన్. దానికి మీరు క్వశ్చన్ ఆన్సర్ రాయాలి. ఏంటి? టెక్స్ట్ బుక్స్ చూసి మీరు ఏ బుక్స్ చదివారో ఆ బుక్స్లో చూసి ఆన్సర్ ఇక్కడ రాయాలి. ఫస్ట్ మేము కరెక్షన్ చేస్తాం, తర్వాత మిమ్మల్ని అడుగుతాము ఇంటర్వ్యూలో మీకు అర్థమైందా లేదా అని తెలుసుకోవాలి. இந்த கொஸ்டின் பேப்பர் பிரிண்ட் அவுட் எடுத்துட்டு அதுக்கு பதில் எழுதணும். பதில் எடுத்துட்டு அதை ஒரு போட்டோ எடுத்துட்டு அவங்களுக்கு அனுப்பிச்சிருங்கன்னா அவங்க கரெக்ட் பண்ணுவாங்க. நீங்க அது கொஸ்டின் பார்த்துட்டு நீங்க புக்ல கூட பார்த்துட்டு கூட எழுதலாம். நீங்க என்னென்ன படிச்சீங்க, என்னென்ன புக்ஸ் படிச்சீங்க எல்லாமே அதுல எழுதலாம். இதை அவங்க கரெக்ட் பண்ணுவாங்க. நெக்ஸ்ட் வந்து இன்டர்வியூ பண்ணுவாங்க. அவங்களுக்கு ஒரு நாளைக்கு நேராவே இன்டர்வியூ, வீடியோ காலில் இன்டர்வியூ பண்ணிட்டு உங்ககிட்ட கொஞ்சம் క్వశ్చన్స్ கேட்பாங்க. அதுக்கு நீங்க பதில் சொல்லணும். అంటే మళ్ళీ మీరు స్కూల్లో మిమ్మల్ని ఎప్పుడో మీరు స్కూల్ వెళ్ళినప్పుడు మిమ్మల్ని టీచర్స్ ఇంటర్వ్యూ చేసినట్టుగా మేము ఇంటర్వ్యూ చేస్తాం అనమాట. எப்படி இருக்குதுன்னா, ஸ்கூல் நம்ம வந்து சின்ன வயசுல ஸ்கூலுக்கு போனோம். ஆனா இப்ப இந்த வயசுல எத்தனை வருஷம் ஆச்சு எல்லாருக்கும் தெரியும். திருப்பி நம்மளுக்கு அத ஒரு அனுபவம் ஸ்கூல் மாதிரி. இது சாமிக்காக, கிருஷ்ண பரமாத்மாக்காக நம்ம அந்த கிருஷ்ண ஜபமாலில வந்து நம்ம இது எக்ஸாம் மாதிரி எழுதிட்டு அது ஒரு ఇంట్రెస్టా. సో ఇది ఆధ్యాత్మికమైనది అనమాట పరీక్ష, ఆధ్యాత్మికమైనటువంటి పరీక్ష. யா, இது ஒரு ஜெனரல், அதாவது பக்தி பரீட்சான்னு கூட நீங்க சொல்லலாம். ஆத்மாத்திகான்னா அது தமிழ்ல என்னன்னு தெரியாது. அதனால ஆன்மீகமான ஒரு ஆன்மீக பரீட்சா. ஓகே, கரெக்ட். ஆன்மீக పరీక్ష. హరే కృష్ణ. సో ఓకే, సో ఇలా ఒక్కొక్క లెవెల్కి కొన్ని సాధన ప్రాక్టీసెస్ ఉంటాయి. సో అవన్నీ కూడా మనం ఫాలో చేయాలన్నమాట. ఏమేమి బుక్స్ చదవాలి అవన్నీ కూడా మేము మీకు ఇస్తాము. అవన్నీ కూడా మేము చెప్తాం మీకు. ఓకే, నెక్స్ట్ లెవెల్ వచ్చినప్పుడు చెప్తాం. నేను ఫస్ట్ అయితే ఈ లెవెల్ అయితే చూడండి. ఫస్ట్ అయితే 1 రౌండ్కి ఎటువంటిది ఏమి డైటరీ రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. సో ఇలా మీరు క్లాసెస్ రెగ్యులర్గా రావాలి, అప్పుడప్పుడు ఇస్కాన్ మందిరానికి వస్తూ ఉండాలి, ఆ విధమైనటువంటి సాధన చేయాలి. కృష్ణ సేవకులు అయితే 4 మాలలు జపం చేయాలి, రెగ్యులర్గా బుక్ రీడింగ్ చేయాలి, ఈ పుస్తకాలను చదువుతూ ఉండాలి. ఈ విధంగా ఒక్కొక్క లెవెల్కి కూడా మీరు చదవాల్సినటువంటి పుస్తకాలు, మీరు చేయాల్సినటువంటి సాధన స్టాండర్డ్స్ అవన్నీ కూడా ఇక్కడ రాసి ఉంటాయి అన్నమాట. ఓకేనా? இப்போ முதல் லெவல்ல நீங்க இது பண்ணிட்டீங்கன்னா என்னென்ன படிக்கணும், என்னென்ன புக்ஸ் படிக்கணும் அது எல்லாமே இந்த சார்ட்ல இருக்கும். நீங்க அதே மாதிரி ஃபாலோ பண்ணீங்க. அப்படி இல்லாம கிளாஸ் எடுப்பாங்க உங்களுக்கு, வீக்லியோ இல்ல மந்த்லி ஒன்னோ எப்படியே கிளாஸ் எடுப்பாங்க. அதுல இருந்து கூட உங்க டவுட்స్ எல்லாம் கிளியర్ பண்ணுங்க. మీలో ఎంతమంది రెగ్యులర్గా లెవెల్ 2 క్లాసెస్కి వస్తున్నారు? నేను వస్తున్నాను ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, కూడా వస్తున్నాను. ఎత్తన పేరు లెవెల్ 2 క్లాసెస్ వరింగా? లెవెల్ 2 క్లాసెస్ వస్తున్నారా అందరూ? వెరీ గుడ్. మీకు ఎలా అనిపిస్తుంది? పర్వాలేదు, ఓకే, నో ప్రాబ్లం. మీ అనుభవం చెప్పండి. మీకు ఎలా అనిపిస్తుంది లెవెల్ 2 క్లాసెస్ లో? బాగా అర్థమవుతుందా భగవద్గీత? చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు ప్రభుజీ. హరే కృష్ణ. చాలా బాగా ఎక్స్ప్లెయిన్, కానీ చాలా విషయాలు తెలుస్తున్నాయండి. తెలిసింది కొద్దిగానే గుర్తు పెట్టుకోగలుగుతున్నాం, అది ప్రాబ్లం అండి. గుర్తు ఉండట్లేదు. కానీ మాతాజీ మాత్రం మళ్ళీ పాపం రికార్డింగ్స్ అవి రికార్డ్ అయిన షేర్ చేస్తున్నారు. మళ్ళీ కొంచెం వింటున్నామండి. చాలా అసలు ఎంత డెప్త్ గా ఉందంటే అర్థం చేసుకోవడానికి మా బుర్ర సరిపోవట్లేదు అనుకోండి ప్రభుజీ. అర్థం అవుతున్నాయండి, బాగా అర్థం అవుతున్నాయి. బాగా ఎక్స్ప్లెయిన్, ఏదైనా ఎగ్జాంపుల్స్ చెప్పి మరీ చెప్తున్నారు మాతాజీ. చాలా బాగా అర్థం అయ్యేటట్లు చెప్తున్నారు ప్రభుజీ. అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామండి. కొంచెం అర్థం అవుతుందండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. వెరీ నైస్, వెరీ నైస్. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ చాలా బాగా చెప్తున్నారు మా ప్రభుజీ. మాకు భగవద్గీతలోని ఇన్ని భాష్యం మొత్తం విపులంగా వివరించి ఉదాహరణలతోటి దాని వెనక ముందు కథలు కూడా బాగా చెప్తున్నారు మాకు. మేము జాయిన్ అయిన కాడి నుంచి మేము చాలా విషయాలు తెలుసుకున్నాము. మేము కూడా కొద్దిగా మారి వాటిని ఆచరించడానికి ప్రయత్నిస్తున్నాం ప్రభుజీ.
నామం కూడా చేస్తున్నాం మేము. వెరీ నైస్ మాతాజీ. అయితే సో మీరందరికి కూడా క్లాసెస్ మీరు బాగా మంచిగా క్లాసెస్ అటెండ్ అవుతున్నారు. క్లాస్ చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. తర్వాత ఏమవుతుంది, కథ మీరు మర్చిపోతున్నారు తర్వాత క్లాస్లో చెప్పింది. కాబట్టి మీరు కనుక మీరు హరే కృష్ణ మహామంత్ర జపం చేస్తూ, ఓకే, అలాగే మీరు ఈ క్వశ్చన్ పేపర్స్ కూడా ఫిల్ చేసినట్లయితే, ఓకే, అలాగే ఇంటర్వ్యూ కూడా తీసుకున్నట్లయితే ప్రాసెస్ మీకు ఇంకా క్లారిటీగా గుర్తుండిపోతాయి విషయాలు. మీరు చెప్పింది 100% కాదు ప్రభుజీ, హరే కృష్ణ 1000% కరెక్ట్ అండి. నిజంగా అది క్వశ్చన్ పేపర్ ఎక్కడైతే తప్పు చేసామో మళ్ళీ అది రిపీట్ చేసుకుంటుంటే గుర్తుంటున్నాయి ప్రభుజీ. చాలా బాగా చెప్పారండి. ఎగ్జాంపుల్ మాత్రం కరెక్ట్ ప్రభుజీ. అవును మాతాజీ, మన చిన్నప్పుడు చదువుకున్నాం కదా, ఇంకాను మనకు గుర్తున్నాయి. ఎగ్జామ్స్ రాయిందా మనకు ఆ గుర్తు. శ్రీహరి ప్రభు Srihar Prabhu, actually there are 3 members are taking Krishna Sadhaka this time, Prabhu, from Geetanya 12th batch. Oh, Jay, Krishna Sadhaka from Geetanya 12th batch nunchi vachirandi. From 12th batch 3 members are taking Sadhaka, Prabhu, this time. 12th batch nunchi Krishna Sadhaka direct jump ante double promotion kuda kotti fast ga elipothunaru chudandi. Mari competition ala last time Krishna Sevaka they took Prabhu along with the old members at the end of March. So now they are taking Krishna Sadhaka. Lakshmi Mataji, Bhagyalakshmi Mataji and Lata Mataji, 3 members are taking Prabhu this time Sadhaka from new batch. That is very wonderful thing I felt actually. Very nice. They are so committed actually. Jai Hare Krishna. హరే కృష్ణ ప్రభుజీ, ఒక విషయం చెప్పాలండి. నిజంగా మాతాజీ చాలా ప్రోత్సాహం, చాలా కోఆపరేట్ చేస్తారండి. ఏదైనా మీరు అసలు అలా కోఆపరేట్ చేస్తే ఎంత ముందుకైనా వెళ్ళగలుగుతామేమోనండి మాతాజీ కృపతోటి, భగవంతుడి గురువు కృపలతోటి. చాలా బాగా చెప్తున్నారండి. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. మాతాజీ చాలా బాగా చెప్తారు. కృష్ణ సాధక తీసుకున్నారా? ఫైన్. సరే, అయితే తీసుకోలేదు, తీసుకోవాలి. కాకపోతే ఇప్పుడు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ రౌండ్ లో తీసుకుంటాను. ఓకే, నో ప్రాబ్లం. అలాగే అయితే నేను అందరికి ఇంకొక కథ చెప్తాను, మీ అందరికి ఇంకొక స్టోరీ చెప్తాను. ఓకేనా? మాతాజీ తమిళ్లో చెప్పండి మాతాజీ. నేను ఒక స్టోరీ చెప్పబోతున్నాను. ஓகே மாதாஜி, கோமலமல்லி மாதாஜி. ஓகே, நான் வந்து ஒரு ஸ்டோரி சொல்ல போறேன், கேளுங்க. ரொம்ப நல்ல ஸ்டோரி, ரொம்ப நல்லா இருக்கும். ఓకే, వన్ ఆఫ్ ద డివోటీస్, మన డివోటీస్లోనే ఒక మాతాజీ. ఓకే, ఒక మాతాజీ ఉండేవారండి. ఆవిడ రావడమే 16 మాలు జపం చేయడం మొదలుపెట్టారండి. జనరల్గా అందరూ 16 మాలు జపం చేయడానికి కొంచెం సమయం పడుతుంది, కానీ ఈ మాతాజీ మాత్రం చాలా స్పెషల్. ఎందుకంటే చెప్పగానే వెంటనే 16 మాలు స్టార్ట్ చేస్తారన్నమాట క్లాసులు విన్న తర్వాత. ఓకే, చెప్పండి మాతాజీ. కోమలవల్లి మాతాజీ. ஒரு மாதாஜி இருக்கிறாங்க. அவங்க எல்லாருமே ஒரு தடவை பண்றதுக்கே நம்ம கஷ்டப்பட்டு நிதானமா தான் பண்ணுவோம். ஆனா அந்த மாதாஜி வந்து முதல் தடவையே 16 ஜபம் மாலை பண்றதுக்கு பண்ணிட்டே இருந்தாங்க. அது ரொம்ப విశేషమానది. అది ఎస్. తర్వాత ఏం జరిగిందంటే, మేము ఇలాగా భక్తి స్టెప్స్ ప్రోగ్రామ్ చేస్తున్నాం మాతాజీ, మీరు ఇలా ఈ విధంగా శిక్షా ప్రోగ్రామ్ తీసుకోండి మాతాజీ, మీరు ఇలా ఈ విధంగా మీరు సంకల్పం తీసుకోండి అని చెప్పాం. సరే తీసుకుంటానని చెప్పారు. అయితే తర్వాత మేము క్వశ్చన్ పేపర్స్ కూడా ఇచ్చామన్నమాట మాతాజీకి. ఓకే, ఏమేమి క్వశ్చన్ పేపర్స్ ఫిల్ చేయాలో అవన్నీ కూడా ఇచ్చాము. ఒకటి తర్వాత వాళ్ళు యాజ్ దే ఆర్ ఇంక్రీజింగ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్ది மாதாஜிக்கு சொன்னாங்க, இந்த மாதிரி சிக்ஷனை எடுத்துக்கோங்க, சர்டிபிகேட்ஸ் கொடுக்கறதுக்காக இல்லை, கொஸ்டின் பேப்பரும் கொடுப்பாங்க, கொஸ்டின் பேப்பரும் நீங்க இது பண்ணீங்க అని சொல்லியிருந்தாங்க. శిక్షణ எடுக்கணும், குரு శిక్ష மாதிரி இந்த భక్తి శిక్ష எடுத்துக்கோங்க அப்படின்னு சொல்லியிருக்கிறாங்க. అయితే మాతాజీ చెప్పారు, నాకు చదవడం నా వల్ల కాదండి, నాకు ఎప్పుడైతే నేను బుక్ తీస్తానో నా వల్ల కాదండి, నాకు కళ్ళు తిరుగుతాయి, నేను బుక్ చదవలేను, రీడింగ్ నా వల్ల కాదు అని మాతాజీ చెప్పారండి. மாதாஜி சொன்னாங்களா, எனக்கு புக்கு படிக்க தெரியல, எனக்கு படிக்கும் போதே எனக்கு கல்லெல்லாம் மயக்கம் வந்துடும், எனக்கு நான் படிக்க முடியல என்னால అనింటే அப்படி சொல்லிருக்கேன். మీరు జపం చేయమంటే నేను జపం చేస్తాను, కానీ మీరు బుక్స్ చదవండి, బుక్స్ చదివి ఎగ్జామ్స్ రాయండి అంటే నా వల్ల కాదండి అని చెప్పారు మాతాజీ. ஜப்பம் பண்றதுன்னா சொல்லுங்க, நாங்க எத்தனை தடவை ஜப்பம் பண்றேன், நீங்க புக்ஸ் படிங்க, இந்த மாதிரி எగ్జామ్ எழுதுங்கன்னு மட்டும் சொல்லாதீங்க, என்னால முடியாதுன்னு அப்படி சொல்லிட்டாங்க. తర్వాత ఏం జరిగిందంటే, మేము మాతాజీ కోసం అని చెప్పామన్నమాట. మేము మాతాజీకి ఏం చెప్పామంటే, మాతాజీ మీరు మీ పిల్లల యొక్క హెల్ప్ తీసుకోండి,
మీ పిల్లల హెల్ప్ తీసుకొని మీరు రాయండి. ఓకే, అలాగే మేము మీకు స్పెషల్ క్లాసెస్ చెప్తాము అని చెప్పేసి మాతాజీకి కొన్ని స్పెషల్ క్లాసెస్ చెప్పి ఆవిడ చేత క్వశ్చన్ పేపర్ ఫిల్ చేయించాం, ఆన్సర్స్ అన్నీ కూడా వాళ్ళ 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 పిల్లల యొక్క హెల్ప్ తోటి మొత్తానికి క్వశ్చన్ పేపర్ని ఫిల్ చేయించాం. பிரபுஜி கார் என்ன சொல்றாங்கன்னா, மாதாஜி கிட்ட நீங்க வந்து உங்க பசங்களோட ஹெல்ப் எடுத்துக்கோங்க. உங்களால படிக்க முடியலையா, பசங்களை கூட்டு வந்து பக்கத்துல உட்கார வச்சுட்டு ஹெல்ப் கேட்டுக்கோங்க, அவங்க எழுதுவாங்க. அதே மாதிரி கொஸ்டின் பேப்பர் கொடுத்தா அதுல என்ன உங்களால படிக்க முடியலன்னா அவங்க படிச்சு சொல்லுவாங்க இல்லையா, அப்ப நீங்க ஆன்சர் என்ன எதுன்னு சொல்லிட்டீங்கன்னா அந்த மாதிரி பசங்களோட ஹெல்ப்போட அவங்க கொஸ்டின் பேப்பரே கொடுத்துட்டு பழக வச்சாங்க. அது இல்லாம நான் ஸ்பெஷலா வந்து அவங்களுக்கு ஒரு ப்ராக்டிஸ் பண்ண சொல்லியிருக்கிறாங்க, செக்ஷன் கொடுத்துருக்கிறாங்க. இந்த மாதிரி பண்ணணும், எப்படி பண்ணணும், எது எல்லாமே சொல்லியிருக்காங்க. అయితే మాతాజీ అదే విధముగా ఫస్ట్ కృష్ణ సేవక పేపర్ సబ్మిట్ చేశారు, తర్వాత కృష్ణ సాధక పేపర్ సబ్మిట్ చేశారు, తర్వాత కృష్ణ ఉపాసక పేపర్ సబ్మిట్ చేశారు, తర్వాత శ్రీల ప్రభుపాద ఆశ్రయ పేపర్ సబ్మిట్ చేశారు, తర్వాత వచ్చేసి ఇప్పుడు గురు ఆశ్రయ పేపర్ సబ్మిట్ చేశారు. இந்த மாதிரி முடியாதுன்னு சொல்லுவாங்க. இப்ப என்னடான்னா எல்லாமே எல்லா கொஸ்டின் பேப்பரும் அவங்க கம்ப்ளீட் பண்ணிட்டு அந்த 7வது ஸ்டெப்ஸுக்கு கூட அவங்க எல்லா கொஸ்டின் பேப்பரும் கம்ப்ளீட் பண்ணி 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 ரெக்கார்ட் பண்ணிருக்கிறாங்க. எதுவுமே தெரியாது, என்னால படிக்க முடியாது, என்னால மயக்கம் வரும் அப்படின்னு சொன்னவங்க இவங்க செக்ஷனை கொடுத்துட்டு எப்படி எல்லாம் பண்ணணும், எப்படி எல்லாம் செஞ்சுட்டுன்னா எல்லா சர்டிபிகேட்டும் வாங்கிட்டு 7வது படிக்கட்டுல இப்போ வந்து ప్రభుపాద సర్టిఫికేట్ కూడా వాంగిరు. ఎస్, ఇప్పుడు మాకు ఆ మాతాజీ చెప్తారు, నాకు చాలా 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 సంతోషంగా ఉంది, నాకు చాలా హ్యాపీగా ఉంది, నేను ఇన్ని లెవెల్స్ ప్రోగ్రెస్ అయ్యానని నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా విషయాలు నేర్చుకున్నాను అని మాతాజీ మాకు చెప్తారు. இப்போ மாதாஜி சொல்றாங்க, எனக்கு ரொம்ப ரொம்ப சந்தோஷமா இருக்குது, ரொம்ப ஆனந்தமா இருக்குது, எனக்கு நீங்க இவ்வளவு இந்த விதமா சொல்லி கொடுக்கறதுக்கே எனக்கு ரொம்ப சந்தோஷமா இருக்குது, என்னால முடியாதுன்னு நினைச்சிட்டு இருக்கும்போது இவங்க இவ்வளவு சிக்ஷனை கொடுத்துட்டு இவளை எல்லாம் எப்படி எப்படி பண்ணணும்னு ஒரு சிக்ஷன் எனக்கு கொடுத்துட்டு நல்லா சொல்லி கொடுத்தாங்க. எனக்கு இந்த லெவலுக்கு நாங்க வந்ததுன்னா எனக்கு ரொம்ப ரொம்ப சந்தோஷமா இருக்குதுன்னு அப்படி சொல்லியிருக்காங்க. అయితే ఆవిడ అన్నారు, నేను కనుక సొంతంగా ప్రయత్నం చేసినట్లయితే అసలు ఇది అయ్యుండే కాదు, కానీ భక్తుల సాంగత్యంలో ఈ ప్రోగ్రామ్ ద్వారా నేను చాలా ఈజీగా ఇదంతా కూడా కంప్లీట్ చేయగలిగాను అని మాతాజీ చెప్పారండి. மாதாஜி என்ன சொல்றாங்கன்னா, நீங்கள் இவ்வளவு சிக்ஷனை கொடுத்துட்டு இந்த பக்தி பிரபாவம் எல்லாம் எப்படி நீங்க எல்லாம் கொடுக்கலன்னா நான் இந்த லெவலுக்கு நான் வர முடியாது. நீங்க கொடுத்தா அதோட ஆதாரம் எனக்கு எல்லாம் ஒன்னொன்னா ஒன் பை ஒன்னா நான் இதெல்லாம் முடிஞ்சிருக்கிறேன். எல்லாம் உங்களோட சிக்ஷனை தான். நீங்க எவ்வளவு சொல்லி கொடுத்துட்டீங்களோ அதுக்கு தகுந்த மாதிரிதான் நான் கத்துக்கிட்டு இந்த லெவலுக்கு வந்திருக்கிறேன். உங்களாலதான் நான் இப்படி இவ்வளவு இது பண்ணிருக்கிறேன்னு சொல்லியிருக்கிறேன். సో అంటే మనకండి ఫెయిత్ ఉండాలి, నమ్మకం ఉండాలన్నమాట. అంటే మన మంచి కోసమని భగవంతుడు భగవద్గీతను మనకి ఇచ్చాడు. అదేవిధంగా మన మంచి కోసమని మనకి వీళ్ళు మన మంచి మార్గంలో మనం ఉండాలి అని మన మంచి కోసం వీళ్ళు మనకు చెప్తున్నారు అనేటువంటి నమ్మకం మనకు ఉండాలి. முதல்ல நம்மளுக்குன்னு ஒரு நம்பிக்கை வரணும். நம்பிக்கை வந்ததுன்னா எல்லாமே நம்ம கூட வரும். ஏன்னா நம்மளுக்கு அவங்க செய்யணும்னு என்ன இருக்குது, நம்ம நல்லா இருக்கணும் தான் அவங்க எவ்வளவு செய்யறாங்க. நம்ம நல்லா இருக்கணும், நல்லவங்களும் அவ்வளவு அதாவது நம்மளுக்கு கிருஷ்ண பரமாத்மாவோட தயை இருக்கிறதால தான் இந்த மாதிரி குரு எல்லாம் நம்மளுக்கு கிடைச்சிருக்கிறாங்க. இந்த மாதிரி கிளாஸ்ல ஜாயின் பண்ணிருக்கிறோம். இந்த மாதிரி ஜாயின் பண்றதால நம்மளுக்கே அது ஒரு பெரிய லக்கு. நம்மளால முடியாது, இந்த மாதிரி இப்படி போங்க, அப்படி ஜப்பம் பண்ணுங்க, இப்படி சேவ் பண்ணுங்க, இந்த நாமஸ்வரன் பண்ணுங்க ஒன்னொன்னா நம்மளுக்கு சொல்லி கொடுத்துட்டு இந்த லெவலுக்கு எடுத்துட்டு வர்றதே உங்களாலதான் அவங்க ரொம்ப பெருமைப்பட்டு இருக்கிறாங்க. అయితే ఏం జరుగుతుందంటే, సపోజ్ మనం కనుక ఈ సిస్టంలో కనుక వెళ్ళకపోతే, మన సొంతంగా ప్రయత్నం చేసినట్లయితే ఏం జరుగుతుందంటే మనం ఒకటే చోట ఉండిపోతామండి. భక్తిలో ముందుకు వెళ్లకుండా ఒక చోట ఇరుక్కుపోతాము. சில பேருக்கு ஒரு டவுட் வரும், ஏன் நம்மளே செய்யக்கூடாதா, இப்படியே கத்துக்கணுமா அப்படின்னு கூட டவுட் வந்துடும். ஆனா அப்படி இருக்கும்போது நமக்கு நெக்ஸ்ட் என்ன பண்ணணும்னு நம்மளால யாரும் சொல்ல மாட்டாங்க, நம்மளுக்கும் தெரியாது. இந்த சிக்ஷனை இதுல ஜாயின் பண்ணாதான் நெக்ஸ்ட் எந்த லெவலுக்கு போகணும், எப்படி எல்லாம் பண்ணணும், எப்படி எல்லாம் ப்ரேயர் பண்ணணும், எப்படி ஜப்பம் பண்ணணும், இந்த லெவல் எல்லாம் கூட
குருவா இருந்து அவங்களும் நமக்கு சொல்லி கொடுக்குறாங்க. அதுக்காக அதாவது நம்மளுக்கு டீச்சிங், ஸ்கூலுக்கு போனா நம்ம படிக்க முடியாது. டீச்சர் வந்து டீச்சிங் பண்ணாதான் நம்மளால படிக்க முடியும். அதே மாதிரிதான் இந்த பக்தி. మీకు ప్రశ్న గురుజీ రావచ్చు. అప్పుడు ఎలా சொன்னாங்கదా భక్తి. మీకు ప్రశ్న రావచ్చు దట్ ఓకే మేము మీకు చెప్తున్నాము, మేము ఈ భక్తి స్టెప్స్ ప్రోగ్రామ్ ద్వారా వెళ్ళామా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను కానీ, శ్రీప్రద మాతాజీ కానీ, ప్రేమమై పూజ కానీ, ఎవరైనా కూడా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి గీతాగానంలో టీచర్స్ వాళ్ళు భక్తి స్టెప్స్ ప్రోగ్రాంలో వెళ్ళారా అని మీకు అనుమానం రావచ్చు. మీకు వచ్చిందా అనుమానం? சில பேர் கேட்கலாம், சந்தேகம் வரலாம். என்ன இவங்களுக்கு இந்த மாதிரி சொல்றாங்களே, யாராவது பக்தி இந்த மாதிரி வந்துடுச்சா, எப்படி அதாவது யாருக்காவது ஒருத்தருக்காவது வந்துடுச்சா, உங்களுக்கு சந்தேகமா இருக்குதா, அனுமானமா இருக்குதா? உங்களுக்கு சொல்லி கொடுக்குற டீச்சர்ஸ் வந்து பண்ணிருக்காரா இல்லையான்னு உங்களுக்கு டவுட் வரலாம். நாங்க சொல்றோம் இல்லையா, సో మీకు డౌట్ రావచ్చు. సో నేను మీకు చెప్తున్నాను, నేనైనా కూడా ఓకే అందరు టీచర్స్ కూడా మీ అందరం కూడా ఫస్ట్ లెవెల్ నుంచి చేసుకుంటూ వచ్చామండి. ఓకే, శ్రద్ధావాన్ సర్టిఫికేట్ నుంచి, కృష్ణ సేవక్ నుంచి, కృష్ణ ఉపాసక అన్నీ కూడా అన్ని లెవెల్స్ ఒకటి 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 చేసుకుంటూ వచ్చామండి మేము. ఓకే, ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ ఫిల్ చేసి వెళ్ళి మేము టెంపుల్లో సబ్మిట్ చేసి, టెంపుల్లో మమ్మల్ని ఒక రౌండ్లో అయితే ఫెయిల్ కూడా చేశారు. ఓకే, ఫెయిల్ చేసి మీరు చదువుకొని రండి, మళ్ళీ మీరు ఏమి చదవలేదు సరిగ్గా, మీరు అసలు బుక్సే చదవట్లేదు అని చెప్పి కూడా చెప్పారు మాకు మా టీచర్ అనమాట. ఆ విధంగా మేమందరం కూడా చేసుకొని వచ్చామండి ఈ ప్రోగ్రాంలో. అది నేను చెప్తాం అనుకున్నాను. பிரபுஜி இவ்வளவு சொல்றாங்கன்னா அவங்களும் இந்த மாதிரி பிராக்டிஸ் பண்ணிட்டு தான் வந்தாங்க. அவங்களும் சொல்றாங்க, நாங்க இந்த மாதிரி படிக்கும் போது ஒரு தடவை ஃபெயில் கூட ஆயிட்டோம். அதாவது ஒரு கொஸ்டின் பேப்பரும் திருப்பி நீங்க எதுவும் படிக்கல, திருப்பி நீங்க இந்த லெவலுக்கு வந்து திருப்பி கொஸ்டின் எழுதிதான் ஆகணும் அப்படின்னு சொல்லிட்டு அவங்களும் அந்த பக்தி மார்க்கத்துல போயிட்டு எல்லாம் கத்துக்கிட்டு தான் நமக்கு சொல்றாங்க. என்ன டீச்சருக்கு ஏதோ அவங்களுக்கு தோணுது சொல்றாங்கன்னு மட்டும் நினைக்காதீங்க. ஒரு எப்பவுமே மனுஷனுங்க முதல்ல நம்பிக்கை வேணும். கிருஷ்ண பரமாத்தா நம்ம கிட்ட இருக்கிறாங்க, கிருஷ்ண பக்தி நம்மளுக்கு வரும். அது இருக்கிறதால தான் நம்மளுக்கு இந்த ஒரு சாய்ஸ் கிடைச்சிச்சு. முதல்ல இந்த ஆன்லைன்ல நம்மளுக்கு சாய்ஸ் கிடைச்சது. அவங்க எங்க இருக்கிறாங்க, ஹைதராபாத்ல எங்கே இருக்கிறாங்க, நம்ம ஒரு ஊர்ல இருக்கிறோம். எல்லாருக்குமே இதோட கிடைக்கிறது ரொம்ப ரொம்ப லக்கு. நம்ம உண்மையாவே కృష్ణ పరమాత్మ భక్తిలో అంటే ఒక నమ్మిక, ఇదినాలే ఒక నమ్మిక వందడం. ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసి దీక్ష వరకు వచ్చి దీక్ష తీసుకున్నటువంటి చాలా మంది భక్తులు ఉన్నారండి. இந்த மாதிரி நிறைய பேர் இருக்கிறாங்க பக்தர்கள். இதே மாதிரி வாங்கிட்டு ஸ்டெப்ஸ் பை ஸ்டெப் போயிட்டு குரு பக்தி எல்லாமே பண்ணிட்டு சிக்ஷா, குரு சிக்ஷா பக்தி, பக்தி ஸ்டெப்ல இதே மாதிரி நிறைய பேருக்கு அவங்களும் சொல்றாங்க. அவங்களும் வந்து சும்மா கத்துக்கிட்டு பேசாம இருக்கல, அவங்களும் ஒத்தரே பக்தியில வரல, இது இந்த பக்தி எல்லாருக்கும் வரணும்ட்டு சொல்லியிருக்கிறாங்க. இந்த மாதிரி நிறைய பேரு இந்த மாதிரி பக்தியில வரணும்ட்டு சொல்லிட்டே தான் இருக்கிறாங்க. அதெல்லாம் ஒரு பெரிய விஷயம். ఈ సిస్టమ్ ని ఇస్కాన్ లో ఒకప్పుడు భక్తి వృక్ష అని పిలిచేవాళ్ళు, ఇప్పుడు భక్తి స్టెప్స్ అని పిలుస్తున్నారు. ఇందులో ఇప్పటివరకు దాదాపుగా లక్షల మంది భక్తులు ఇందులో వాళ్ళు భక్తిలో పురోగమిస్తున్నారు. ఈ సిస్టమ్ లో భక్తి స్టెప్స్ అనేటువంటి భక్తి వృక్ష అనేటువంటి సిస్టమ్ లో. ఓకేనా, முதல்ல இந்த இஸ்கான்ல வந்து அவ்வளவு இல்ல, இப்போ பாத்தீங்கன்னா லட்சல பேர் பக்தியில இருக்கிறாங்க. அவங்களும் இதே மாதிரி பிரச்சாரம் பண்ணிட்டு நிறைய பேர் பக்தி சேவைக்கு வந்துட்டாங்க. அது ஆட்டோமேட்டிக்கா வந்துடும். அதுல இறங்கினான்னா நம்மளுக்கே தெரியாம நம்ம அந்த வழியில போவோம். அது ஒரு மேக்னெட் மாதிரி, பிடிச்சிட்டானா விடாது, நம்ம பக்திக்கு పోవணும். సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది టైం లైన్ అనమాట. సో ఫస్ట్ శ్రద్ధావాను ఫస్ట్ మంత్ అనమాట. ఫస్ట్ మనం ఇప్పుడు ఫిబ్రవరిలో అయింది ఇది ప్రోగ్రామ్. తర్వాత ఫిబ్రవరి అయిన తర్వాత నెక్స్ట్ 2-3 మంత్స్కి మనం నెక్స్ట్ 4 మంత్స్కి కృష్ణ సేవకు తీసుకున్నాం. తర్వాత ఇంకొక 4 మంత్స్కి కృష్ణ సాధక్. ఓకే, అఫ్ కోర్స్ మీరు ఇంకా ఫాస్ట్గా చేస్తే ఇంకా ఫాస్ట్ కూడా ముందుకు వెళ్ళచ్చు. తర్వాత కృష్ణ ఉపాసక, రైట్, తర్వాత ప్రభుపాద ఆశ్రయ. సో ఇవన్నీ చేసేసరికి దాదాపుగా 1.5 to 2 years అట్లా, ఆల్మోస్ట్ అట్లా 1.5 to 2 years 24 months నుంచి 29 months వరకు అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 2 years వరకు దాదాపుగా పడుతుందండి. కానీ మీరు మధ్యలో కనుక బ్రేక్ తీసుకున్నట్లయితే, స్టాప్ చేసినట్లయితే, పాజ్ చేసినట్లయితే మన ఎండ్ పాయింట్ ఇంకా డిలే అయిపోతుంది, ఇంకా లేట్ అయిపోతుంది మన ప్రోగ్రామ్ అంతా కూడా. ఓకేనా, பாருங்க இப்போ பிரபுஜி மாதிரி ஸ்கிரீன்ல போட்டிருக்காங்க.
அப்போ பண்றது 29 மாசம் ஆயிடுச்சு. அதாவது 2 வருஷத்துக்கு மேல முடிஞ்சிச்சு. இது கண்டினியூ பண்ணிட்டே இருக்கணும். நடுவுல நீங்க ஸ்டாப் பண்ணிட்டீங்கன்னா திருப்பி நீங்க முதல்ல இருந்து வர்றதுக்கு ரொம்ப கஷ்டம். அது அப்படியே கண்டினியூ பண்ணிட்டே இருக்கணும். அந்த மாதிரி பண்ணிட்டு அவங்க 2 வருஷத்துக்கு 2.5 வருஷத்துக்கு இந்த மாதிரி எல்லாமே கிருஷ்ண சாதகான்னுட்டு, கிருஷ்ண உபவாசகா, பிரபு பத, குரு ஆச்சாரிய, இதெல்லாமே நாங்க முடிச்சிட்டோம். அதையும் அவங்க சொல்றாங்க. రైట్ రైట్. సో భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఒక విషయాన్ని భగవద్గీతలో చెప్తాడండి. శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడంటే 3వ అధ్యాయంలో చెప్తాడు అనమాట. ఎవరైతే శ్రద్ధతోటి నేను చెప్పిన విధముగా నడుచుకుంటారో వాళ్ళకి ముక్తి లభిస్తుంది అని కృష్ణ భగవానుడు చెప్పాడండి. பகவத்கீதையில 3వ அத்தியாயம்లో கிருஷ்ண பரமாத்மா சொல்லியிருக்காங்க. என்ன சொல்லியிருக்காங்க? யாராவது சரி பக்திతో இந்த மாதிரி ஜபமாலை பண்ணிட்டு என்ன பக்தி சேவை பண்ணணுமோ அவங்களை இது மாதிரி பண்ணிட்டு இருந்தீங்கன்னா அவங்களுக்கு கண்டிப்பா முக்தி கிடைக்கும் அப்படின்ட்டு ஸ்ரீ கிருஷ்ண பரமாத்மா சொல்லியிருக்கிறாங்க. 3వ అధ్యాయంలో 31వ శ్లోకంలో కృష్ణ భగవానుడు చెప్తున్నారు, ఏమే మతం ఇదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో అనసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. అంటే ఎవరైతే నేను చెప్పిన విధముగా నడుచుకుంటారో, ఎటువంటి అసూయ లేకుండా వాళ్ళు శ్రద్ధతోటి ఎవరైతే నేను చెప్పిన విధంగా నడుచుకుంటారో వాళ్ళందరూ కూడా ముక్తిని పొందుతున్నారు అనే విషయాన్ని కృష్ణ భగవానుడు 3.31వ శ్లోకంలో చెప్పడం జరిగింది. 3వ అధ్యాయంలో 31వ பாடலோ சொல்லிருக்கிறாங்க. யாராரு நாங்க சொன்ன விதமா அந்த பக்தி மார்க்கம் அது செய்வாங்களோ அவங்க கண்டிப்பா இந்த பக்தி மார்க்கத்துக்கு வந்து முக்தி పొందుவாங்கன்ட்டு சொல்லிருக்கிறாங்க கிருஷ்ణ పరమాత్మ. అదే నెక్స్ట్ శ్లోకంలో 3.32లో ఈ విధంగా చెప్తున్నారు కృష్ణుడు, ఏతద్ అభ్యసూయంతో నాను తిష్టంతి మే మతం సర్వ జ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన్ అచేతసః అని చెప్తున్నారండి. దాని అర్థం అంటే ఎవరైతే కనుక అసూయతోటి నేను చెప్పినటువంటి ఈ శిక్షని తీసుకోరో, నేను చెప్పినటువంటి ప్రాసెస్ని వాళ్ళు తీసుకోరో వాళ్ళు జ్ఞానం అంతా కోల్పోతారు. వాళ్ళు అంటే ఈ జన్మకి వాళ్ళు ముక్తిని పొందరు, వాళ్ళ జ్ఞానం అంతా కూడా నాశనం అయిపోతుంది, వాళ్ళు పతనం చెందుతారు అనే విషయాన్ని కృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది అనమాట. ఎన్నో పాదం ప్రభుజీ? 3.32 మాతాజీ. 3.32 3.32. ఓకే. భగవద్గీతలో 3వ అధ్యాయంలో 32 தானே ప్రభుజీ? 32 தான். 32లో கிருஷ்ண பரமாத்மா என்ன சொல்லிருக்கிறாங்கன்னா, யாரு அதாவது அசூயான்னு இருக்கக்கூடாது, மனசு சுத்தமா இருக்கணும், ஒருத்தர் மேல பொறாமப்படுறது அதெல்லாம் இருக்கவே கூடாது. அந்த மாதிரி இருந்தா அவங்க ஞானம் இல்லாதவங்கன்னு சொல்லுவாங்க. இந்த ஜன்மத்துக்கு அவங்களுக்கு முக்தி வராது. అంటే ఎవరైతే కృష్ణుడి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయరో వాళ్ళు పతనం చెందడం జరుగుతుంది, వాళ్ళకి ముక్తి కూడా లభించదు. யாராரு இந்த மாதிரி கிருஷ்ண பரமாத்மாவோட அந்த பக்திக்கு போகாம அவங்க ரூல்ஸ் என்ன இருக்குதுன்னு அதே மாதிரி நம்ம செய்யாம இருந்தான்னா கண்டிப்பா முக்தி கிடைக்காது. ஞானம் இல்லாதவங்களா போயிடுவாங்க. முதல்ல அவங்களுக்கு அது வராது, அவங்க என்ன புத்தி இருக்குதுன்னு கூட தெரியாது, அவங்க அந்த மாதிரி ఆయిடுவாங்க. మేము ఇదే శ్లోకాన్ని ప్రాక్టికల్ గా మేము మా కళ్ళ ముందు చూస్తున్నాము. ఎవరైతే కనుక సింపుల్ గా చెప్పిన విధంగా సిస్టమ్ తీసుకొని చక్కగా ముందుకెళ్తున్నారో వాళ్ళు చాలా హ్యాపీగా ప్రోగ్రెస్ అవుతున్నారు కృష్ణ భగవానుడు చెప్పినట్టు. ఎవరైతే అవసరం లేదు, ఇదేమి కాదు అని ఏదో ఒక రకమైనటువంటి ఒక మంచి భావన సద్భావన లేకుండా విడిచిపెడుతున్నారు సిస్టమ్ని, వాళ్ళందరూ కూడా భక్తిలోంచి పతనం చెందడం మేము చూస్తున్నాము కళ్ళారా. இப்போ நம்ம கண்ணார நிறைய பேர் நாம் பாக்குறோம். ஏன்னா இது சில பேர் இதெல்லாம் படிக்கணுமா அப்படியெல்லாம் ஒண்ணும் வேணாம் அப்படி இருக்கிறவங்களும் இருக்கிறாங்க, இல்லைன்னு சொல்லல. ஆனா இதுல இருந்துட்டு அந்த ரூல்ஸ் பிரகாரம் நம்ம இந்த பக்தி பாவம் படிச்சுட்டு பகவத்கீதை படிச்சுட்டு கிருஷ்ணநாமம் படிச்சுட்டே இருந்தான்னா அவங்க ரொம்ப ரொம்ப ஹாப்பியா இருக்கிறாங்க. நம்ம கண்ணு முன்னால பாக்குறோம். அதாவது இந்த குரூப்ல ஜாயின் பண்றவங்களு முதல்ல நாங்க ஃபர்ஸ்ட் இது வரும்போது அவங்க கஷ்டத்தை சொல்லும் போது நம்மளுக்கு அவ்வளவு கஷ்டமா இருக்குது. இப்போ அவங்களே கேட்டுட்டானா நாங்க சந்தோஷமா இருக்கிறாங்க. அதாவது நம்மளுக்கு அந்த சக்தி கொடுப்பாங்க கிருஷ்ண பகவான். நீங்க அந்த பக்தியில இறங்கினா நான் இருக்கிறேன், கவலைப்படாதே, நான் இருக்கிறேன், என்னோட நாமஸ்வரணம் நீ பண்ணிட்டு இருந்தானே என்ன பக்தி ஆயிடுச்சுன்னா கண்டிப்பா நான் உங்களுக்கு எல்லாமே செய்யறேன்
அப்படின்ட்டு அவங்களுக்கு கண்டிப்பா நம்ம பக்கத்துல இருப்பாங்க. அப்படி எல்லாம் ஒண்ணும் கிடையாது, அப்படி இருக்கிறவங்களும் இருக்குன்னா அவங்க ஞானம் ఇల్లాదవங்களும் சொல்லுவாங்க. అவ்வளவுதான். సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ చాలా పిక్చర్స్ ఉన్నాయి. ఎలాగైతే వేరే వేరే దేశాలలో తీసుకున్నటువంటి భక్తి స్టెప్స్ తీసుకుంటున్నటువంటి పిక్చర్స్ అనమాట. ఏషియాలో, నార్త్ అమెరికాలో, సౌత్ అమెరికాలో అన్ని చోట్ల కూడా ఉన్నాయి. చూడండి పిక్చర్స్. இந்த பிக்சர்ல பாத்தீங்கன்னா வெளிநாட்டிலேயே எல்லாமே பக்தி இது எடுத்துறவங்க பாருங்களேன், நிறைய போட்டோஸ் இருக்கு, பார்த்துட்டே இருங்க. ఎలాగైతే సర్టిఫికేట్స్ తీసుకుంటున్నారు చూడండి, వీళ్ళందరూ కూడా సర్టిఫికేట్స్ తీసుకుంటున్నారు అనమాట. సో ఏ విధంగా సర్టిఫికేట్ తీసుకుంటున్నారు చూడండి, భక్తి స్టెప్ సర్టిఫికేట్స్. వీళ్ళందరూ కూడా వేరే దేశాలలో వాళ్ళందరూ కూడా ఇట్లాగా చూడండి. ఇది వచ్చేసి నేపాల్లో అనమాట. సో ఈ విధంగా నేపాల్ ఫొటోస్, ఇదేమో అమెరికాలో ఫొటోస్ చూడండి. అమెరికాలో వచ్చేసి ఫొటోస్ అనమాట. అమెరికాలో కొంతమంది డివోటీస్ భక్తి స్టెప్స్ తీసుకుంటున్నారు, షికాగోలో అనమాట. అట్లాగా ఎంతో మంది ఇట్లా మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్ అందరూ కూడా ఈ విధంగా తీసుకుంటున్నారు సర్టిఫికేట్స్. మేమైతే ఇది ఆన్లైన్లో చేస్తున్నాం ప్రోగ్రామ్, కొంతమంది ఆఫ్లైన్లో చేస్తారు. ఇట్లా చూడండి సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది, కనిపిస్తుందా మీ అందరికీ? సో ఇలాగ ఎంతో మంది అలాగ చక్కగా భక్తిలో ముందుకెళ్తున్నారు. ఓకే చూడండి, பாருங்க எத்தனை பேர் எடுத்திருக்கிறாங்க, பக்தியில முன்னால போயிட்டே இருக்கிறாங்க பாருங்க, అన్ని దేశాల్లో. ఓకే ఇది వచ్చేసి వేరే విదేశాల్లో, సౌత్ అమెరికాలో ఉన్న పిక్చర్స్ చూడండి. అన్ని రకాల పిక్చర్స్ పెట్టారు. వీళ్ళు ఇండియన్స్ కూడా కాదు, వీళ్ళందరూ ఇండియన్స్ కూడా కాదు. కొంతమంది ఇండియన్స్ ఉన్నారు, కొంతమంది ఇండియన్స్ కూడా కాదు, ఫారిన్ కంట్రీ వాళ్ళు. వాళ్ళందరూ కూడా చాలా చక్కగా భక్తిలో ఒక్కొక్క స్టెప్ వెళ్తున్నారు అనమాట. ఇది ఏంటంటే ఇంటర్నేషనల్ గా ఉన్నటువంటి స్టాండర్డ్స్ అనమాట. ఓకే ప్రభుజీ. ఎస్ మాతాజీ ప్లీజ్, క్వశ్చన్స్ ఎవరికైనా ఉంటారు? కొంచెం నేను ఇంకేమైనా ఉందా, నేను లీవ్ ఎత్తుకుంటాను. లీవ్ వెళ్ళండి మాతాజీ. థ్యాంక్ యూ, అయిపోయింది. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా అండి? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. మీరు ఒక మాట చెప్పారు, మీరు ఈ ప్రాసెస్ ప్రవేశపెట్టింది గురు మహారాజ్ జయపతాక స్వామి గురు మహారాజ్ అన్నారు. ఆయనకి ముందు నిజంగా దండవత్ ప్రణామాలండి, పాద పద్మాలకి. ఎందుకంటే అండి మేము ఒక్కళ్ళం చేయలేమండి. ఇది అది మాత్రం యథార్థం అండి. మీరు చెప్పిన విషయంలో అది మాత్రం యథార్థం. ఒక్కళ్ళ వల్ల కాదండి. అసలు ఒక్కళ్ళం కూర్చుని ఇంట్లో భగవద్గీత చదవటమే అవ్వదండి. ఏదో చదివామండి, అదేం అర్థం అవుద్దండి మాకు? ఎంతవరకు అర్థం అవుద్ది మా బుర్రలకి? అది రెండో స్టెప్ అండి. ఫస్ట్ అసలు చదవటమే అవ్వదండి, చదివింది అర్థం చేసుకోవటం కూడా అంతంత మాత్రమే. ఏదో చదివామన్న తృప్తి, అంతేగాని అర్థం అవదండి. అది మాత్రం యథార్థం అండి. ఆ మాట మాత్రం కరెక్ట్ అండి. దైవం మనుషుల రూపేణ అన్నట్లుగా ఆయన మీ ద్వారా మాతాజీ ద్వారా అలాగా మా వరకు అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి గురువు ఎలా దీపంలా ఉంటాడో అన్నది దైవం మనుషుల రూపేణ. ఈ రకంగా చెయ్యాలి అనుకుంటే మనసులో మనకి కోరిక సంకల్పం గట్టిగా ఉంటే ఏదో మనకి దొరుకుద్ది ఆ మార్గం అనేది మాత్రం సత్యం అండి. అది చాలా ధన్యవాదాలండి. అయితే నేను 2 లింక్స్ పంపిస్తున్నాను, శ్రద్ధావాన్ అండ్ కృష్ణ సేవక. దాన్ని ఎలా ఫిల్ చేయాలో కూడా మీకు చూపిస్తాను. ఒకసారి లింక్స్ పంపించాను చూడండి. మీరు కనుక 1 రౌండ్ చాంటింగ్ అయితే కనుక శ్రద్ధావాన్ ఒకసారి చూపిస్తాను. శ్రద్ధావాన్ అండ్ కృష్ణ సేవక ఫామ్ ఎలా ఫిల్ చేయాలని నేను ఇక్కడ గ్రూప్లో కూడా పంపిస్తాను. తర్వాత ఎలా ఫిల్ చేయాలనేది నేను మీకు ఒకసారి షార్ట్గా చూపించేస్తాను. సో ఫామ్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా కనిపిస్తుందండి. ఈ శ్రద్ధావాన్ అంటే ఒక మాల జపం చేసేటట్లయితే ఫస్ట్ ఇక్కడ మీరు పేరు, మీ ఫోన్ నంబర్, ఈమెయిల్ అడ్రస్, నెక్స్ట్ మీ టీచర్ పేరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలండి, ఎవరైతే మీకు క్లాస్ చెప్తున్నారో. నెక్స్ట్ కొన్ని బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఎన్ని మాలలు జపం చేస్తున్నారు, ఓకే, మీ దగ్గర బీట్ బ్యాగ్ ఉందా లేదా, మీ అడ్రస్ ఏంటి అనే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ సేవక ప్రోగ్రాంలో మీ పేరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ సేమ్ అవే క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఎన్ని మాలలు జపం చేస్తున్నారు దీన్ని బట్టి. ఇప్పుడు వచ్చేసి మేము నెక్స్ట్ జూన్ 28th రథయాత్ర ఉంది. సో ఆ టైంలోనే అప్రాక్సిమేట్గా ఆ వీక్ అయి ఉండొచ్చు, లేకపోతే నెక్స్ట్ వీక్ దగ్గరలోనే జూన్ 28 దగ్గరలో మేము ప్రోగ్రామ్ పెడదామని అనుకుంటున్నామండి. ఇఫ్ సపోజ్ ఆ రోజే పెడదామని అనుకుంటున్నాం, ఆ రోజు కొంతమంది అబ్జెక్ట్ చేస్తున్నారు, అంటే ఆ రోజు రథయాత్ర ఉందని. అలాంటి పరిస్థితుల్లో కొంచెం దాన్ని పోస్ట్పోన్ చేస్తాము. బట్ మోర్ ఆర్ లెస్ ఈ మంత్ ఎండ్ కల్లా మనకి ఇది రెడీగా ఉండాలి. కాబట్టి మీరు అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఒక మాల జపం చేయనట్లయితే ఒక మాల ఫస్ట్ ఫిక్స్ చేసుకొని జపం చేసి శ్రద్ధావాన్ ఫిల్ చేయండి. మీరు 4 మాలలు జపం చేయడానికి మీరు రెడీ అయితే కనుక 4 మాలలు ఫామ్ని ఫిల్ చేసి మీరు దయచేసి కూడా దాన్ని ఏమంటారు రెడీ అవ్వండి 4th రౌండ్ చాంటింగ్కి. సో దట్ మన నెక్స్ట్ లెవెల్స్కి
మనం నెక్స్ట్ మాడ్యూల్కి వెళ్ళినప్పటికీ నెక్స్ట్ 4 months తర్వాత మీరు కృష్ణ సాధక అంటే నెక్స్ట్ 8 rounds కూడా రెడీ ఉంటారు. ఓకేనా? ஹரே கிருஷ்ணா. ஸோ எல்லாருக்கும் புரிஞ்சிருச்சா? ஸோ இப்போ என்னன்னா நீங்கள் வந்து இந்த ஃபார்ம்ஸ் வந்து ஃபில் பண்ணணும். ஓகே, இந்த ஃபார்ம்ஸ் தயவிட்டு நீங்கள் ஃபில் பண்ணலாம். ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు క్వశ్చన్స్ కొన్ని రాస్తాను ప్రభుజీ. బాగోలేక కొంచెం ఆగాను ప్రభుజీ. రాయొచ్చు ఆ తర్వాత? రాసుకోవచ్చు మాతాజీ. ఓకే, మీరు సమ్ రీజన్ మీరు స్టాప్ చేశారు, నో ప్రాబ్లం. తర్వాత మీరు రాసుకోండి. ఓకే, ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఎనీబడి? தேங்க்யூ பிரபுஜி. தமிழ் எனக்காக ஒரு டிரான்ஸ்லேஷன். சுசித்ரா மாதாஜி, வெல்கம் மாதாஜி. ஹரே கிருஷ்ணா. ஐ வில் ட்ரை பண்ணுங்க. ப்ளீஸ் ட்ரை டு ஜாயின் த, ப்ளீஸ் ட்ரை டு டேக் த సబ్మిట్ பண்ணுங்க. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. ఇది మాకు ఈ రికార్డింగ్ పెడితే మాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా జాయిన్ అవుతారంటే పెడతాం మా ప్రభుజీ. పెట్టండి, నేను రికార్డింగ్ పెడతానండి. ఓకే, నేను శ్రీప్రద మాతాజీకి ఇస్తాను, మాతాజీ మీకు ఇస్తాను. ఓకే, ఓకే. ఇంకెవరైనా చెప్పేదైనా ఉందా అండి? క్లోజ్ చేయొచ్చా మనం మీటింగ్ వాళ్ళది? ఇంకెవరికైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ఎస్ ప్లీజ్ చెప్పండి పద్మావతి మాతాజీ. ఇప్పుడు ఒక రౌండ్ జపం చేస్తా ఉంటాము శ్రద్ధావాను, బట్ నేనేం ఫామ్ ఫిల్అప్ చేస్తామని నాకు తెలియదు. బట్ ఐ కెన్ గో ఫర్ కృష్ణ సేవిక ఆల్సో. ఇఫ్ యూ కెన్ గో ఫర్ కృష్ణ సేవక 4 rounds, యూ కెన్ టేక్ 4 rounds ఆల్సో. దెన్ సర్టిఫికేట్ ఎప్పుడు వస్తుంది ప్రభు? సర్టిఫికేట్ మేము మీకు వెంటనే ఇచ్చేస్తాం. కృష్ణ సేవక్ సర్టిఫికేట్ ఆఫ్టర్ సంకల్ప మాతాజీ. ఆఫ్టర్ సంకల్ప సంకల్ప then you will get the certificate. అలానే శ్రద్ధా 1 కి అడగతా ఉంటాను. శ్రద్ధా 1 మాతాజీ ఇలా ఇచ్చేచ్చా మనం? సపోజ్ ఇఫ్ దే ఆర్ చాంటింగ్ 4 rounds, can we give them శ్రద్ధా 1 also together with sevaka? No Prabhu, directly we use Krishna Sevaka. 2 certificates we won't give at the same time. If you want certificate, then please wait for next time. But why certificate Mataji? If you are willing to commit for Krishna Sevaka, go for Krishna Sevaka Mataji. అప్పుడు సర్టిఫికేట్ పర్లేదంటే నాకేం ప్రాబ్లం లేదు. No issue Mataji. Certificate is just for complimentary. You are progressing, that is the best thing. Padmavati Mataji is already finished. She's already Shraddhavan taken. బట్ సర్టిఫికేట్ లేదు నా దగ్గర. సర్టిఫికేట్ నేను పంపిస్తాను, నేను మీకు పంపిస్తాను. జనరేట్ అవ్వలేదు. I'll send it. Admatu Mati, I'll send it, don't worry. Prabhuji, you can inform that also Prabhu. Their family members also can take Shraddhavan if they are willing. That's good idea. Yeah, if మీ ఫ్యామిలీ మెంబర్స్ రెడీగా ఉంటే కనుక మీరు కూడా తీసుకోవచ్చండి శ్రద్ధావాన్. ఫ్యామిలీ మెంబర్స్ తీసుకున్నట్టయితే లేదు, ఫ్యామిలీ మెంబర్స్ లేదు, నేను రెడీగా ఉంటాను. హరే కృష్ణ డియర్ డివోటీస్, మీరు క్లాసెస్ కి అటెండ్ అవుతున్నా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా విల్లింగ్ ఉండి శ్రద్ధావన్ చేస్తాము అంటే ఎస్ దే కెన్ ఆల్సో రిజిస్టర్. బికాస్ శ్రద్ధావన్ కి ఎటువంటి రూల్స్ లేవు. జస్ట్ డైలీ 1 round మేము చేస్తామని కమిట్మెంట్ తీసుకుంటే మీ ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయినా ఎవరైనా 1 round చేస్తాము అంటే డెఫినెట్ గా శ్రద్ధావన్ వాళ్ళు తీసుకోవచ్చు. సో స్లోగా వాళ్ళు క్లాసెస్ కి అటెండ్ అవుతూ ఉంటే నెక్స్ట్ టైం కి వాళ్ళు కూడా 4 rounds కి వస్తారు. ఎస్ మాతాజీ, థ్యాంక్ యూ. ఎస్ ప్రభుజీ, ఇప్పుడు రాధాకృష్ణ పటాలు ఇస్కాన్ లో ఉన్నాయా ప్రభుజీ? మొన్న సునీత మాతాజీ లేవని చెప్పారు. మాతాజీ మనం కొంచెం టాపిక్ నుంచి తర్వాత డిస్కస్ చేద్దాం. నాకు సపరేట్ ఫోన్ చేయండి. ఓకే, ఇప్పుడు టాపిక్ గురించి మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఎస్, ఇంకెవరికైనా ఎనీబడి హ్యాస్ ఎనీ క్వశ్చన్స్? కెన్ వి క్లోజ్ ద కాల్? ఓకే ప్రభుజీ, దండవత్ ప్రణామం. ఓకే, దండవత్ ప్రణామం, ధన్యవాదాలు. Thank you so much for inspiring everyone. Thank you so much Prabhu. ప్రభుజీ.